హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. నిన్న పోస్ట్ చేసిన 'సితార నక్షత్ర' స్టోరీకి ఇది ఎండింగ్ పార్ట్ అండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే అన్నట్టు ఒక లైక్ చేసేసి స్టోరీ వినేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ఒక్క ముద్దుకే దిక్కు లేదు, కడుపులో కాయంట కాయ, నా మొహానికి అంత అదృష్టం కూడా అని కార్తీక్ వినిపించేలా అనుకుంటూ అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళిపోతుంది తన అమ్మని వెతుక్కుంటూ. పొట్టు వాళ్ళు గట్టి వాళ్ళు అంటారు, దీన్ని చూసే పెట్టారేమో అని అనుకుంటాడు మనసులో. ఏ నాయనా, నా మనవరాల్ని సెకండ్ కూడా చూసుకోకుండా ఉండలేకపోతున్నావా అని అడుగుతుంది నానమ్మ తారా వెళ్ళిన వైపే తదేకంగా చూస్తున్న కార్తీక్ని చూస్తూ. అమ్మో, ఏం పెద్ద వాగుడుకాయలా ఉంది, ఇక్కడే ఉంటే ఇంకేం వాగుతుందో అని మనసులో అనుకొని, అలా ఏం లేదమ్మమ్మ, అత్తయ్య మావయ్య ఎక్కడా అని చూస్తున్నా అంతే. అవునా నాయనా, అదిగో మాటల్లోనే వచ్చారు. ఒకరినొకరు కుశల ప్రశ్నలు వేసుకుని కాసేపు రెస్ట్ తీసుకుంటూ అని తారా బెడ్రూమ్లోనికి వెళ్తారు దంపతులు ఇద్దరు. ఇక్కడ స్వీటీ క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్తుంది. అమ్మ ఇంటి గుమ్మం ముందే కూర్చుని ఉంటుంది. తన కళ్ళను చూస్తేనే అర్థమవుతుంది నైట్ అంతా చాలా ఏడ్చింది అని. తన అమ్మని చూసి భయపడుతూ గేట్ తీసి లోపలికి వస్తుంది. ఇంటి గుమ్మం దగ్గరికి రాగానే ఒక్క మాటని కూడా అవకాశం లేకుండా చంపలు వాయించేస్తుంది తన తల్లి సావిత్రి. అమ్మ, నేను చెప్పేది విను. ఏంటి నువ్వు చెప్పేది? ఒక్క నిమిషం కూడా విరామం లేకుండా నీ గురించి టీవీలో చూపిస్తున్నారు కదా అమ్మా, అందరూ మన ఇంటిపైనే చూస్తున్నారు, మనం లోపలికి వెళ్దాం పద అమ్మ, నీకు మొత్తం వివరిస్తాను. నువ్వు నాకు ఏమీ చెప్పవలసిన అవసరం లేదు, నీ బాగోతో అందరికీ తెలిసింది. ఈ కొత్తగా తెలిసేదేముంది? వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు మన ఇంటి వైపే ఏదో రకంలా చూస్తుంటే నాకు చచ్చిపోవాలి అనిపిస్తుంది అని ఏడుస్తూ గుమ్మం దగ్గరే కూలబడిపోతుంది. వాడెవరితోనో కలిసి ఫొటోస్ తీసుకున్నావుగా, వాడితోనే తాళి కట్టించుకొని ఇంటికి రా, లేకుంటే ఇక ఎప్పుడు ఇక్కడికి రాకు. నాకు ఒకటే కూతురు పుట్టింది అనుకుంటా. అమ్మా, వాడికి నాకు ఎటువంటి సంబంధం లేదమ్మా, అదంతా నాకు అనవసరం. నీ వెనకాల ఇంకో ఆడపిల్ల ఉంది అనే విషయం గుర్తుపెట్టుకో. పెళ్లి చేసుకో, ఈ ఇంటి గుమ్మం తొక్కు. ఇలా అయినా ఆ దరిద్రపు చూపులో ఆపుతాయా అని చెప్పి లోపలికి వెళ్ళి గడియ పెట్టేసుకుంటారు సావిత్రి గారు. ఎన్నిసార్లు డోర్ కొట్టినా తలుపు తీయకపోయేసరికి ఏం చేయాలో దిక్కు తోచక వెనక్కి వెళ్ళిపోతుంది స్వీటీ. రాత్రి భోజనం చేసుకొని ఎవరి బెడ్రూమ్లోకి వాళ్ళు వెళ్ళి పడుకోవడానికి వెళ్తారు. సిస్టంలో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు కార్తీ. అప్పుడే స్నానం చేసి టవల్ చుట్టుకొని వస్తూ ఉంటుంది తార. ధ్వని తరంగాలు తన కాలిమొవ్వలు చేసే సంగీతాన్ని మోస్తుంటే వీచేగాలు తన శరీరం నుంచి వచ్చే సువాసనలు కార్తీ దగ్గరికి మోసుకొస్తాయి. అప్రయత్నంగానే తన వైపు చూస్తాడు కార్తీ. తన్మయంతో అలాగే చూస్తూ ఉంటాడు కార్తీ. ఏంటి సార్, చూపు తిప్పుకోలేకపోతున్నారా? అంత అందంగా ఉన్నానా అని తార అనేసరికి ఈ లోకంలోకి వస్తాడు కార్తీ. అదేం లేదు అని చెప్పి సిస్టమ్ వైపు చూపు తిప్పుతాడు. ఎంత ప్రయత్నించినా సిస్టమ్ వైపు దృష్టి పెట్టలేకపోతాడు. అసలే తనని అలా చూసి దృష్టిని పని మీద పెట్టలేకపోతుంటే వచ్చి తన పక్కనే చైర్ వేసుకుని కూర్చుంటుంది. ప్రతి సెకండ్ తియ్యటి నరకల్లా అనిపిస్తూ ఉంటుంది కార్తీక్కి. ఎంతో కష్టం మీద మాట్లాడుతూ ఉంటాడు సితారాతో. నువ్వు కొంచెం పక్కకు వెళ్ళొచ్చు కదా. ఎందుకు కార్తీక్ గారు, మీరు ఏమైనా ఇబ్బందిగా ఉన్నారా? అలా అని కాదు, మరి ఏ మీ దృష్టి మళ్ళుతుందని భయమా? కార్తీ ఇక్కడ ఇలాంటి వాటికి పడిపోతాడు అనుకున్నావా? నెవర్ కదా. మరి నేను ఎక్కడుంటే మీకెందుకు, ఎక్కడైనా తగలడు అని చిరాకుతో చెప్పి మళ్ళీ సిస్టమ్ వైపు చూపు తిప్పుతాడు. తారా వైపు చూడు అని మనసు చెప్తున్నా బ్రెయిన్ మాత్రం చూడకు అని చెప్తుంది. అతి కష్టం మీద పనిచేసుకుంటూ ఉంటాడు. తారా తన హెయిర్కి ఉన్న తేమని టవల్తో తుడుచుకుంటూ ఉండగా వెంట్రుకల నుంచి కొన్ని నీటి చుక్కలు కార్తీక్ ముఖం మీద పడతాయి. ఇన్ని రోజులు నా బ్రహ్మచర్యాన్ని జీవితానికి ఈరోజు ముగింపు కార్డు వేసేలా ఉందే అని మనసులో అనుకుంటూ, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇలాగే వెళ్ళమంటారా? వద్దు, కొంచెం డ్రెస్ వేసుకుని వెళ్ళు. సరే, నువ్వు చెప్పినట్లే చేస్తా. కానీ నేను చెప్పింది చేస్తేనే. ఏంటో చెప్పు తగలడు. నన్ను క్షమించాను అని, ఇక నుంచి నీతో ప్రేమగా ఉంటానని చెప్పు, వెళ్తాను. అది జరగని పని. అయితే ఇది కూడా జరగని పని. ఒసేయ్, ఇది నాకు ఇంపార్టెంట్ ప్రాజెక్టే, ఇది నాకు అంతకన్నా ఇంపార్టెంట్ వర్క్. అయితే వెళ్ళనంటావు, అదేగా ఇందాక నుంచి చెప్తుంది. సరే, నేను చేసేది నేను చేస్తాను, నన్ను మాత్రం ఏమనకూడదు. అబ్బో, బెదిరింపా? ఓహో, ఇలా అయినా నన్ను రెచ్చగొట్టి నీలో కలుపుకుందామని చూస్తున్నావా? అస్సలు జరగదు అనే కోపంగా అనేసి బయటికి వెళ్ళిపోతాడు. కార్తీ గారు, ఒక్కసారి నేను చెప్పేది వినండి ప్లీజ్. ఒక్కసారి నా కళ్ళకు సూటిగా చూడండి. మీరంటే నాకు ప్రాణం కార్తీక్ గారు.
మీపై నాకున్న ప్రేమ అంతని ఇంతని చెప్పలేను. సముద్రంతో, ఆకాశంతో నా ప్రేమని పోల్చలేను అని చెప్తూనే, పోలిస్తే తెలిసేది కాదు, అర్థం చేసుకుంటే తెలుస్తుంది. మా ఇంట్లో వాళ్ళు నేను పెళ్లి విషయంలో మోసం చేసి ఉండవచ్చు, కానీ నా ప్రేమ నిజమైంది. మీరు నన్ను నీ భార్యగా ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నా శరీరం చితిలో చేరే వరకు నేను నీతోనే ఉంటాను అని చెప్పి డ్రెస్ చేంజ్ చేసుకుని బాల్కనీలోకి వెళ్ళిపోతుంది తార. తారా ప్రేమ నిజమే అనిపిస్తుంది కార్తీక్కి. కాసేపు ఆలోచించి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తాడు. సిస్టంలో పనిచేస్తున్న తారా మాట్లాడిన మాటలే గుర్తుకు రావడంతో సిస్టమ్ క్లోజ్ చేసి బెడ్ మీద పడుకుంటాడు. ఎప్పటికో నిద్రలోకి జాడుకుంటారు ఇద్దరు. హలో నక్షత్ర గారు, చెప్పండి, ఎవరు మీరు? ఈ రెస్టారెంట్లో ఎందుకు కలవాలి అన్నారు? నా పేరు రిషి, ఫిలిం డైరెక్టర్ని. ఆడిషన్స్ మొన్న జరిగింది కదా, చూశాను. అయితే మీ యాక్టింగ్ బాగా నచ్చింది, చాలా బాగా చేశారు. మీరు ఒప్పుకుంటే నా సినిమాలో హీరోయిన్గా మీరు చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ రిషి గారు అని చెప్పి ఒక్క నిమిషంలోనే నవ్వు ఆపేసి రిషిని సూటిగా చూస్తుంది. రిషికి విషయం అర్థమయ్యి అందరి డైరెక్టర్స్ అలా ఉండరండి అని ఎంతో నమ్మకంగా అంటాడు. మరి షూటింగ్ ఎప్పటి నుంచి రిషి గారు? మంచి రోజు చూసి మీకు చెప్తాను. ఇప్పుడు కాల్ చేసింది నా నెంబర్ సేవ్ చేసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎంతో సంతోషంతో తారాకి కాల్ చేసి విషయం చెప్తుంది. కంగ్రాట్స్ నక్షత్ర, నువ్వు కన్న కల నెరవేరబోతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. థ్యాంక్ యూ తారా. అమ్మ నాన్న ఎలా ఉన్నారు? ఇంకా నా మీద కోపంగానే ఉన్నారా? అవును. నువ్వైతే మంచి హిట్ కొట్టు, వాళ్ళని దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. చూద్దాం. అది కూడా. నీ మొగుడు ఎలా ఉన్నాడు? ఏమైనా మారాడా? అంత సులువుగా మారే రకం కాదు. సరే, నీ కష్టాలు నువ్వు పడు. సరే, ఇక నేనుంటా, బాయ్ అని కాల్ కట్ చేస్తుంది నక్షత్ర. ఏమే మనవరాలా? చెప్పునానమ్మా. మనవడు నువ్వు కిందకు రండి, బయట వర్షంగా ఉంది, అందుకని మీ అమ్మ వేడివేడిగా బజ్జీలు వేస్తుంది, కాస్త తిని వెళ్దురు. బజ్జీ అని మాట వినగానే లొట్టలేసుకొని ఎగురుకుంటూ కిందకు వస్తుంది తార. కార్తీక్ కూడా వినపడటంతో కిందకు వస్తాడు. రా మనవడా రా, మీ అత్త మిరపకాయ బజ్జీలు చాలా బాగా చేస్తుంది, ఒకసారి నువ్వు తిని రుచి చూడు. అవునా అమ్మమ్మ, అయితే ఒక పట్టు పట్టాల్సిందే, అంతే కదా అని నవ్వుతూ చెప్తుంది. కార్తీక్ వేడివేడిగా ఉండే మసాలా బజ్జీ తీసుకొని తింటాడు. ఎలా ఉంది మనవడా? కార్తీక్ కారం తక్కువ తినేవాడు అవటంతో బజ్జీ ఎక్కువ కారం ఉండేసరికి కారం నషాలానికి కళ్ళల్లో నుంచి నీరు కారుతూ వాటర్ తాగుతాడు. అయినా కూడా కారం తగ్గకపోయేసరికి నాలుక మండిపోతూ ఉంటుంది. కార్తీక్ పడే బాధను చూసి ఏం చేయాలో తెలియక తన పెదాలతో కార్తీక్ పెదాలను కలిపి గాఢంగా ముద్దు పెడుతుంది. వాళ్ళిద్దరి మధ్య ఉండలేక నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తారా నానమ్మ. బజ్జీలు వేసుకొని ఉన్నట్టుండి తారా అమ్మ రావడంతో గమనించిన ఇద్దరు నార్మల్గా కూర్చుంటారు. కోపంగా చూస్తాడు తారాని. ఏమంటాడో ఏమో అని భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తార. ఎలా ఉన్నాయి కార్తీక్? కారం ఎక్కువ అనిపించలేదు కదా? చాలా బాగున్నాయి అత్తయ్య, రండి మీరు కూడా కూర్చోండి. లేదు బాబు, నేను మీ మామయ్య వచ్చాక తింటాను, మీరు తినండి. తిన్నాను అత్తయ్య, నాకు చాలు ఇక అని చెప్పి తారా దగ్గరికి వెళ్తాడు. దేవుడా, ఏదో ఆ సిచ్యువేషన్లో అలా చేసేసాను, ఇక్కడికి వస్తే నన్ను ఏమంటాడో, ప్లీజ్ దేవుడా నన్ను కాపాడు, లైఫ్లో ఇంత టెన్షన్ ఎప్పుడూ పడలేదు కదరా అయ్యా అని అనుకుంటూ ఉండగా డోర్ ఓపెన్ చేసుకుని కార్తీక్ లోపలికి అడుగు పెడతాడు. ఒసే తారా, డ్రాగన్ ఎంటర్ అయ్యాడు. ఈ ఒక్క నైట్ దొరకకుండా పారిపో, లేకుంటే నీ పని గోవిందా అని మనసులో అనుకుంటూ కాళ్ళకి పని పెడుతుంది బాల్కనీలోకి వెళ్ళటానికి. అంతే, వేగంగా తన జడను పట్టుకొని వెనక్కి లాగాడు కార్తీ. నీ పని అయిపోయింది తారా, చేసిందంతా చేసేసి ఎక్కడికి పారిపోతావు? సారీ కార్తీక్ గారు, మీరు కారం తట్టుకోలేకపోతున్నారని అలా చేయాల్సి వచ్చింది. ఒక్కసారి నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఇలా చేయను. ఏంటి చెయ్యవా? అస్సలు చేయను, నన్ను నమ్మండి ప్లీజ్. నేను చెయ్యమన్నా చెయ్యవా? చెయ్యను అని చెప్పాను కదా, ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి? అది నేను చెయ్యి అని చెప్పినా కూడా చెయ్యనంటున్నాను కదా. ఏంటి ఏమన్నారు? అదే అన్నాను అని అంటూ కార్తీ ఎదమీదకి ఫోర్స్గా లాక్కుంటాడు. కార్తీ, ఇక్కడ జరుగుతుంది నిజమా లేక నేనే పగటి కలలు కంటున్నానా అని తారా మనసులో అనుకున్న లేపే పెదాల్ని అందుకుంటాడు. కార్తీ ముద్దుని తట్టుకోలేక గింజుకుంటున్న తారాని వదలడు. ఇక తట్టుకోలేక గట్టిగా తోసేస్తుంది తార. నాకు ఊపిరి ఆడట్లేదు కార్తీక్ గారు, నాకు మాత్రం బాగా అందుతుంది.
అని మళ్ళీ పెదాలని యుద్ధం స్టార్ట్ చేస్తాడు. 5 నిమిషాలు పెదాల యుద్ధం తర్వాత తారని వదులుతాడు. ఊపిరి గట్టిగా తీసుకున్న తారని గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఐ లవ్ యూ పొట్టి, ఎన్ని సమస్యలు వచ్చినా నిన్ను వదులుకోను. నా ప్రాణం పోయే వరకు నా జీవితంలో ప్రతి క్షణం నువ్వు నాతో ఉండాలి. తారా మొక్కను తన చేతిలోకి తీసుకొని నన్ను వదిలిపెట్టి పోవు కదా అని కంటి నిండా కన్నీరు నింపుకొని అడుగుతాడు. చెప్పానుగా కార్తీ గారు, నా కట్టే అదే నా దేహం కాలే వరకు నీతో ఉంటా, నీ చితిలో తోడుగా నేను వస్తా అని. థ్యాంక్ యూ బంగారం అని నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టి కౌగిలించుకుంటాడు. ఒసే పొట్టి అని మాట్లాడుతూ కౌగిలి వదులుతూ ఉంటాడు. ఏం చెప్పాలి అనుకుంటున్నారో అది ఇలా కౌగిలించుకొని చెప్పొచ్చు కదా. చిన్నగా నవ్వి తన కౌగిల్లో గట్టిగా బంధించి, ఒసే పొట్టి మన ఫస్ట్ నైట్కి రెడీ అవుదామా? ఎప్పుడు కార్తీక్ గారు? ఎప్పుడో ఎందుకు? ఇప్పుడే. ఇప్పుడా? వద్దు. ఏం భయమా? అలా అని కాదు, మరి నేను చెప్తాను ఎప్పుడు అనేది. ఓకే, త్వరగా చూడు, ఓకేనా? ఎక్కువ టైం తీసుకోకు. ఓకే కార్తీక్ గారు. హే, పేరుకి ముందు ఒగ్గారు వెనక ఒగ్గారు అని పిలవటం మానేసి చిరాగ్గా ఉంది. అవునా, మరి ఏమని పిలవాలి? కార్తీ మంచం మీద కూర్చొని మెల్లగా కాళ్ళ మీద కూర్చోబెట్టుకొని బావా అని పిలవే. ఏంటి బావానా? నా ఫ్రెండ్స్కి వాళ్ళకి మరదలు ఉన్నారు, బావా బావా అని పిలిచేవారు. అప్పుడు నాకు అనిపించేది, నాకు ఒక మరదలు ఉంటే ఇలాగే పిలిచేది కదా అని. నాకు మరదలు లేదు ఎలాగో పిలవటానికి, అందుకే నిన్ను పిలవమని చెప్తున్నా. అవునా, బావా అంటే ఇష్టమా? ఏముంది అందులో? ఆ పిలుపులో ఉండే వైబ్రేషన్ నీకు తెలియదులే, కానీ ఇంతకీ నువ్వు పిలుస్తావా లేదా అని గట్టిగా అడుగుతాడు. నువ్వు ఇంతలా బతిలాడితే ఎందుకు పిలవను బావా? అబ్బో పొట్టి పిల్ల, ఏం పిలిచావే, గుండెలు పిండేసేవే పో, ఈ జన్మకి ఇది చాలు. అవునా, ఇక పిలవల్లే. ఏ ఏం రోగం? ఈ జన్మకి ఇక చాలు అన్నావు కదా. నీ పొట్టోళ్ళు గట్టోళ్ళని ఊరికే అనలేదే, ఉండి చెప్తా అని తారాని పట్టుకొని ప్రయత్నం చేస్తాడు. కార్తీ నుంచి తప్పించుకొని పరిగెడుతుంది తార. కాసేపు ఇద్దరు ముచ్చట్లు పెట్టుకొని కార్తీక్ గుండెల మీద తలవాల్చి నిద్రపోతుంది తార. తెల్లవారుతుంది. చిన్నపిల్ల ఇంకా తన గుండె మీదనే తలపెట్టి నిద్రపోతున్న తారాను చూసి చిన్నగా నవ్వుకొని నుదుటి మీద ముద్దు పెట్టి నిద్ర లేపుతాడు కార్తీ. గుడ్ మార్నింగ్ బావా. గుడ్ మార్నింగ్ పొట్టి, బాగా నిద్రపోయినట్లున్నావు. అవును బావా, చాలా రోజుల తర్వాత చాలా చాలా ఆనందంగా నిద్రపోయాను. నువ్వు ఇప్పుడు ఇలా హ్యాపీగా ఉండాలమ్మా. నువ్వు ఉన్నావు కదా బావా, ఎప్పటికీ ఆనందంగానే ఉంటాను. చాలే ఆపిక. ఇలాగే మాట్లాడుకుంటూ ఉందామా, లేక పూజకి రెడీ అయ్యేది ఏమైనా ఉందా? ఓహో అవును కదా, ఆ విషయమే మర్చిపోయా, వెళ్ళి రెడీ అయ్యి వస్తా. సరే కానీ ఎందుకు ఉన్నట్టుండి పూజ పెట్టుకున్నారు ఇంట్లో? మన ఇద్దరి జాతకం చూసిన పంతులు గారు మన జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయని చెప్పారంట. దానికి పరిహారంగా హోమం చేయాలి అన్నారంట. అందుకే వాళ్ళకి తెలియదుగా బావా, ఇన్ని ఆటుపోట్లు వచ్చినా మనం విడిపోమని. ప్రేమగా తారాన్ని దగ్గరికి తీసుకుని హక్ చేసుకుంటాడు. ఇద్దరు రెడీ అవుతూ ఉంటారు పూజకి. ఎంత ముద్దొస్తున్నావు, నా దృష్టి తగిలేలా ఉంది నీకు. నిన్నిలా చూస్తుంటే ఆగబుద్ధి కావటం లేదు. చాలే బావా, పొగట్టం ఆపుతావేక? పొగడ్తలు కాదే పొట్టి, నిజం. సరే వెళ్దాం పదా. వెనక నుంచి తారాని చుట్టేస్తాడు కార్తీ. ఏంటి బావా ఇది? కింద అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, వదులు. నా బంగారం కదూ. కార్తీ ప్రేమ విరహం అర్థమవుతుంది తారాకి. వదిలి బావా, అత్తయ్య మావయ్య కూడా వచ్చి ఉంటారు, వెళ్ళి పలకరించాలి. సరే ఒక ముద్దు పెట్టి వదిలేస్తా. ఇప్పుడా? ఇప్పుడే, లేకుంటే వదిలేది లేదు. వదలడు అనే అర్థమయ్యే సరే అని ఒప్పుకొని కార్తీ చెంప మీద ముద్దు పెడుతుంది. నేనేమైనా చిన్నపిల్లనా ఇలా ఇస్తున్నావు? మరి ఎలా ఇవ్వాలి బావా? టైట్ హక్ చేసుకొని ఫ్రెంచ్ కిస్ ఇవ్వాలి. అమ్మో నేనివా, అయితే నేను వదలా. సరే నువ్వు కళ్ళు మూసుకుంటే ఇస్తా. ఎస్కేప్ అవ్వవు కదా. చాచా, అలా నేనెందుకు చేస్తా బావా? సరే అయితే అని కళ్ళు మూసుకుంటాడు కార్తీ. వెంటనే తార డోర్ దగ్గరికి వెళ్ళిపోయి బావా అని కిందకు వెళ్తున్నా, నువ్వు త్వరగా వచ్చే అని ఒక్క సెకండ్ కూడా అక్కడ ఉండకుండా వెళ్ళిపోతుంది తార. రాక్షసి, నన్నే మోసం చేస్తావా? దొరుకుతావు కదా ఎప్పుడో ఒకసారి, అప్పుడు చెప్తా నీ పని అనుకొని కార్తీ కూడా కిందకు వెళ్తాడు. అత్తయ్య మావయ్యని ఇద్దరిని పలకరిస్తుంది తార. కార్తీ కూడా కిందకు వచ్చి మాట్లాడుతూ తన పేరెంట్స్తో కార్తీ తారా పూజలో కూర్చుంటారు. 3 గంటల పూజను జరిపించాక పంతులు గారు ఇరువురు కుటుంబాల సమక్షంలో హోమం బాగా జరుగుతుంది. పూజ అంతా అయిపోయాక పంతులతో పర్సనల్గా మాట్లాడుతుంది తార. అది గమనిస్తాడు కార్తీ. కార్తీ తల్లిదండ్రులు మధ్యాహ్నం భోజనం చేసి బయలుదేరుతారు తమ ఇంటికి. వాళ్ళు కూడా భోజనం చేసి రెస్ట్ తీసుకోవడానికి ఎవరి రూమ్కి వాళ్ళకి వెళ్ళిపోతారు. ఏంటి పంతులు గారితో మాట్లాడుతున్నావు అని అడుగుతాడు కార్తీ. ఏం లేదులే బావా,
ఏ నాకు చెప్పకూడదా? చెప్పచ్చు, కానీ చెప్పను. అదేంటి? అదంతే. నాకు కొంచెం పనుంది, బయటికెళ్ళొస్తా. ఏదో ఉంది అని అనుకుని సరే అని చెప్పి తను పడుకుంటాడు. షూటింగ్ స్పాట్‌లో తన యాక్టింగ్‌తో ఇంకో 3 సినిమాల్లో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది నక్షత్ర. దెబ్బకి తలపొగరు పెరిగిపోతుంది పాపకి. 60 సంవత్సరాల పెద్దాయన కాఫీ ఇస్తూ నక్షత్ర మీద కొంచెం ఒలకటంతో అందరి ముందు చేయి చేసుకుంటుంది. పెద్దాయన వయసుకు కూడా విలువ ఇవ్వకుండా. అది చూసి మేడం మీకు యాటిట్యూడ్ కొంచెం ఎక్కువగా ఉంది, కొంచెం తగ్గించుకుంటే కొన్ని రోజులు ఉంటారు ఇండస్ట్రీలో అని అంటాడు ప్రొడ్యూసర్. నాకే యాటిట్యూడ్ అంటావా? ఎంత ధైర్యం నీకు అని లాగిపెట్టి ఒకటి ఇస్తుంది ప్రొడ్యూసర్కి. నిన్ను కాక మొన్న వచ్చిన నక్షత్రకే అంత ఇగో ఉంటే 25 సంవత్సరాల నుండి ఉన్న ప్రొడ్యూసర్కి ఇంకెంత ఉంటుందో చెప్పండి. ఫిలిం అసోసియేషన్కి వెళ్ళి పాప మీద కంప్లైంట్ ఇస్తాడు. దెబ్బకు పాపని 10 ఇయర్స్ బ్యాన్ చేసేలా చేస్తాడు. ఏ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకుండా ఎక్కడెక్కడికో వెళ్ళి ఎవరితోనే మాట్లాడి షాపింగ్ చేసి ఈవినింగ్కి వస్తుంది ఇంటికి. ఏంటమ్మా నీ పనులన్నీ అయిపోయాయా? ఎంత త్వరగా వచ్చావు? బావా, మధ్యాహ్నం ఎప్పుడో వెళ్ళి ఇప్పుడొచ్చావు. అది ఎక్కడికి వెళ్తున్నావో నాకు చెప్పకుండా. చెప్తా కానీ ముందు ఈ డ్రెస్ వేసుకో బావా. ఇప్పుడా? ఇప్పుడే బావా, ఒక చోటుకు వెళ్ళాలి మనం. నైట్లోనా అని అనుకుంటూ డ్రెస్ ఓపెన్ చేస్తాడు. ఇదేంటి పట్టు పంచ షర్టు ఉంది, మళ్ళీ గుడికి వెళ్ళే ప్రోగ్రాం ఏదైనా ఉందా? ప్లీజ్ బావా అని రిక్వెస్ట్గా అడిగేసరికి ఏం మాట్లాడకుండా డ్రెస్ వేసుకుంటాడు కార్తీ. అబ్బా బావా, వైట్ పంచ మెరూన్ షర్ట్లో మన్మధుడిని తలపించేలా ఉన్నావు నవ్వి ఊరుకుంటాడు కార్తీ. ఉండు బావా, నేను రెడీ అయ్యి వస్తా అని వెళ్ళి 5 మినిట్స్లో శారీ కట్టుకుని వస్తుంది. కార్తీ డ్రెస్కి మ్యాచ్ అయ్యేలా వైట్ శారీ మెరూన్ బ్లౌజ్ వేసుకొని తలనిండా పూలు పెట్టుకొని వస్తుంది బయటికి. నాకు తెలుసు ఇదేదో గుడి ప్రోగ్రాం వేసింది. ఎప్పుడు డ్రెస్లో ఉండే అమ్మాయి శారీ కట్టుకుందంటే ఆ మాత్రం అర్థం చేసుకోలేనా అని అనుకుంటాడు మనసులో కార్తీ. దేవకనిలా ఉన్నావు తారా. థ్యాంక్ యూ బావా. పద. ఎక్కడికి? బయటికి. కాసేపు నన్ను క్వశ్చన్స్ ఏమీ అడక్కు బావా. సరే పద అని కార్తీ ఇస్తాడు. తారా చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఉంటాడు. 1 గంట ప్రయాణం తర్వాత ఎవరూ లేని ప్రదేశంలో చెట్లు ఉండే దగ్గర ఆపమంటుంది కారు. ఇదేంటి ఇక్కడ ఆపమన్నా? క్వశ్చన్స్ ఏమి వేయకుండా నాతో గమ్మున రాపావా. సరే అంటూ కుక్కపిల్ల తన వెనకాలే వెళ్తూ ఉంటాడు. ఇక్కడ ఎవరూ లేనట్టున్నారు, ఏమైనా ప్లాన్ వేసావా బంగారం? బావా, సరే పద అంటూ సెల్లో లైట్ ఆన్ చేసుకుని వెళ్తారు. కొంచెం నడిచాక మల్లెపూల వాసన వస్తుంది. ముందుకు నడిచే కొద్దీ మల్లెపూల పరిమళం ఎక్కువ అవుతూ ఉంటుంది. పున్నమి రాత్రి పండు వెన్నెల చుట్టూ మల్లెపూలతో వికసించిన తీగలు. అక్కడ ఒక పందిరి మంచం మల్లెపూలతో చాలా అందంగా అలంకరించబడి ఉంటుంది. అది చూసిన కార్తీ, ఏంటి పొట్టి ఇదంతా? ఈరోజు కోసమేగా బావా నువ్వు వెయిట్ చేస్తున్నది? మన ఫస్ట్ నైట్కి ఇక్కడే ప్లాన్ చేశాను. చుట్టూ ఉన్న నేచర్ని చూసి మనసులో చాలా ఆనందంగా ఉంటుంది కార్తీక్కి. తారా చాలా అందంగా ఉంది. ముఖ్యంగా మనం పండు వెన్నెల్లో పరిమళాలు వెదజల్లే ఈ మొక్కలు, పిల్లకాలువలు చేసే గలగల శబ్దాలు చాలా అంటే చాలా బాగుంది. నువ్వు ఇక్కడ మన ఫస్ట్ నైట్ ఏర్పాటు చేయటం ఇంకా బాగుంది. తారా సిగ్గుపడుతూ థ్యాంక్స్ బావా అని అంటుంది తల కిందకు వంచి. ఇలా రెడీ అయ్యేసరికి ఏదో గుడికో పూజకో తీసుకెళ్తున్నామని నీరు కారిపోయాను. ఇక్కడికి అని తెలుసుంటేనా అని అంటూ అమాంతం తారని ఎత్తుకొని మల్లెపూల మంచం మీద పడుకోబెడతాడు. అవును పుట్టి, ఇక్కడ ధైర్యంగా ఉండొచ్చంటవా? 100% మై డియర్ మొగుడు గారు, నేను అన్ని ప్లాన్స్ చేసి ఇక్కడ తీసుకుని వచ్చా. వాళ్ళకి కొద్ది దూరంలో అక్కడక్కడ కాగడాలు వెలిగించి ఉంటాయి. అబ్బబ్బబ్బా, ఏం చేసావు పెళ్ళమా? పొగిడిని చాలే మొగుడు గారు. ఇంతలో తారా తల్లి కాల్ చేసింది. అమ్మాయి ఏంటి ఈ టైంలో కాల్ చేస్తుంది అనుకుంటూ ఉంటుంది తార. ప్రపంచ యుద్ధం వచ్చినా ఇప్పుడు ఆగేది లేదు. ఈ టైంలో కాల్ లిఫ్ట్ చేసినా నా మూడ్ చెడగొట్టుకు. మీ అమ్మగారికి చెప్పావు కదా బయటికి వెళ్తున్నా అని. చెప్పాను బావా. అయితే ఇక ఏం కాదులే, నేను చెలరేగిపోతా అని కన్ను కొట్టి తన పాదాల దగ్గరికి చేరుకుంటాడు. తారా పాదాలను చేతిలోకి తీసుకుని, ఎంత సున్నితంగా ఉన్నాయి నీ పాదాలు, నీ పాదాలకే అందాన్ని తెచ్చాయి ఈ పట్టీలు అంటూ సుతిమెత్తగా పాదాలకు ముద్దు పెడతాడు. ఈ టైంలో అమ్మాయి కాళ్ళు పట్టుకోవటానికి కూడా రెడీ అయిపోతారే మీ మగవాళ్ళు అని సెటైర్ వేస్తుంది తార. మీ ఆడవాళ్ళ మహిమ అలాంటిదే. కింగ్ లాంటి మగోడిని కూడా కుక్క పిల్లల చేసి మీ వెనకాల తిప్పుకుంటారే, ఏం చేద్దాం, అది ప్రకృతి ధర్మం బావగారు. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ రాధపాదాలను తాకారు.
మానవ మాతృడి నువ్వెంత అని నవ్వుతుంది. నిజమేనే, అయినా ఇప్పుడు మాటలతో సమయం వృధా చేయకూడదు అని అంటూ తన నడుము మీదకి చేరుకుంటాడు. ఒసేయ్ పొట్టి, ఒక నెలవంకని నడుము మీదకి చేరినట్లు ఎంత పొందిగ్గా ఉంది నీ నడువంపు. ఆ నడువంపు మీద ఉండే పుట్టుమచ్చ ఎంత అందంగా ఉందని నడుము మీద ఉన్న పుట్టుమచ్చపై ముద్దు పెట్టుకుంటాడు. శంకర్ మెడ మీదకి చేరి చక్కలకింతలు పెడుతూ ఉంటాడు తన మీసాలతో. తార కార్తీ చేసే చిలిపి పనులకు ఆస్వాదిస్తూ తన వంతు సహకారం అందిస్తూ ఉంటుంది కార్తీకి. మెల్లగా తన అందాలకు అడ్డుతెరలా ఉన్న వస్త్రాలను తొలగించి పున్నమి నాగుల్లా పెనవేసుకుని పోతారు దుప్పట్లో దూరి ఇద్దరు. పంచభూతాల సాక్షిగా ఇద్దరు శారీరకంగా మానసికంగా ఒకరిలో ఒకరు మమేకం అయిపోతారు. తెల్లవారిపోతూ ఉండగా మెలకు జామున మంచు కురవడంతో తారాకి మెలకు వచ్చి కార్తీని నిద్రలేపుతుంది. ఏంటి బంగారం, మంచుని నిద్రలు లేపేశావు ఏంటి, మూడొచ్చిందా అని కన్ను కొడతాడు. అంత సీన్ లేదు మొగుడు గారు, తెల్లవారిపోతుంది, మనం లేచి వెళ్ళిపోవాలి, అందుకే లేపాను రెడీ అవ్వమని. అవునా, నాకు ఇక్కడి నుంచి వెళ్ళబుద్ధి అవ్వటం లేదు డార్లింగ్. ఆహా, ఇక్కడే ఇల్లు కట్టుకొని ఉండిపోతావా మరి? బేషుగ్గా బంగారం, ఈ మాటలకి ఏం తక్కువ లేదు, ముందు రెడీ అవ్వు, కొంచెం చిలిపి కోపంతో చెప్తుంది. ఏంటి అమ్మ నైట్ ఇన్నిసార్లు కాల్ చేసింది, ఎందుకు చేసి ఉంటుంది అని మనసులో అనుకుంటూ ఉండగా కార్తీ వెళ్దామా అని అడుగుతాడు. ఇద్దరూ కారులో బయలుదేరతారు. ఉదయం 4 గంటల సమయంలో దారి మధ్యలో వేడివేడి కాఫీ తాగి ఇంటికి వెళ్తారు ఇద్దరు. పని మనిషి డోర్ తీయటంతో తన రూమ్లోనికి వెళ్ళి కూర్చుంటారు ఇద్దరు. కార్తీ మెల్లగా వచ్చి తన పక్కన కూర్చుంటాడు నవ్వుతూ. ఏంటి సార్, ఏంటి మేటర్, నా పక్కన వచ్చి కూర్చున్నారు? అది అది అంటూ నీళ్లు నవ్వులుతూ ఉంటాడు. ఏదో తేడాగా ఉంది నీ వ్యవహారం చూస్తుంటే. అదేం లేదు బంగారం అంటూ మీదకి వస్తూ ఉండటంతో, అమ్మో నాకు ఇప్పుడు ఓపిక లేదు నాయన అని బాతుల్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది టవల్ తీసుకొని స్నానం చేయటానికి. పాపం పిల్లాడు అని కూడా చూడకుండా ఎంత నిర్దయగా వెళ్ళిపోయావే, జాలి లేని రాక్షసి అని అనుకుంటూ బెడ్ మీద వాలిపోతాడు. సితారా స్నానం చేసి బెడ్ మీద నిద్రపోతున్న కార్తీని చూసి నవ్వుకొని రెడీ అయ్యి బయటికి వెళ్తుంది అమ్మని కలవటానికి. అమ్మ అనుకుంటూ స్టెప్స్ దిగుతూ ఉండగా ఎదురుగా ఉన్న నక్షత్రాన్ని చూసి షాక్ అవుతుంది తార. ఏంటి నా సమతి, చాలా సంతోషంగా ఉన్నట్లున్నావు. నక్షత్ర, ఏం మాట్లాడుతున్నావే, అర్థం అవుతుందా? నేను బాగానే మాట్లాడుతున్నాను, నువ్వే సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నావు. నేను నీకు సమతినేంటి, మతి ఉండే మాట్లాడుతున్నావా అని కోపంగా అంటుంది తార. నా కాబోయే మొగుడిని నువ్వు లాక్కున్నావు కదా. నేనేమీ లాక్కోలేదు, నువ్వు వద్దనుకొని కాళ్ళతో తన్ని వెళ్ళిపోయావు. ఎలా అయితే ఏం, ముందు నావాడే కదా, కానీ నీవాడు అవ్వలేదు కదా. ఇప్పుడు కార్తీ నావాడు, కేవలం నాకు మాత్రమే సొంతం. వీళ్ళ మాటలు వినిపించేసరికి తార అమ్మ నాన్న నానమ్మ బయటికి వస్తారు. ఏం జరుగుతుంది అక్కడ అని గట్టిగా అడుగుతారు తార నాన్న. జరిగింది చెప్తుంది తార. ఏంటి నీకు నచ్చినప్పుడు ఒకలాగా నచ్చినప్పుడు ఇంకొకలాగా ప్రవర్తిస్తున్నావు, అంతా నీ ఇష్టం అనుకుంటున్నావా అని అరుస్తాడు తార తండ్రి. అప్పుడు వద్దు అనిపించింది వెళ్ళిపోయాను, ఇప్పుడు దాని విలువ తెలిసి వచ్చాను. ఏంటి నువ్వు విలువ తెలిసి వచ్చావు అంటే మేము నమ్మాలా? నీ యాటిట్యూడ్ని భరించలేక తరిమేశావంటున్నారు, నిజమే కదా? అవును, ఏంటిప్పుడు, ఏంటంటే ఎందుకు వచ్చావు ఇప్పుడు అని అడుగుతారు వాళ్ళ నాన్నగారు. నాకు కార్తీ కావాలి, అతని నుంచి వచ్చే పేరు పలుకుబడి ఆస్తి కావాలి, అది నా ప్రాణం పోయినా జరగదు అంటుంది సితార. జరిగి తీరుతుంది. మా పరువు మర్యాద గురించి ఆలోచించకుండా నువ్వు పెళ్లిపీటల మీద నుంచి వెళ్ళిపోతే తనకు ఇష్టం లేకుండా కేవలం మన కుటుంబం కోసం తనకు ఇష్టం లేని పెళ్ళికి ఒప్పుకుంది. అలాంటి తారకి అన్యాయం జరుగుతుందంటే నేను ఎలా ఊరుకుంటాను అనుకుంటున్నావు అని వాళ్ళ నాన్న అంటారు. సరే, అదే మాట మీద నిలబడి నేను ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తా. అంటే నువ్వు మోసం చేసి పెళ్లి చేశావని నీ ఫ్రెండ్కి అదే కార్తీ నాన్నకు చెప్తా. డబ్బుల కోసం తనని మోసం చేశామని చెప్తే నీ కూతురు అక్కడ ఉండదు, నీ బిజినెస్ ఉండదు, భిక్షం ఎత్తుకుంటూ వెళ్ళేలా చేస్తాడు. ఏమంటావు, చెప్పంటావా నాన్న? నాన్న, ఏ నోటి మాట రావట్లేదా? నువ్వు చాలా పాపం చేస్తున్నావే. అదంతా మీకు అనవసరం. చెప్పండి, కార్తీ తండ్రి దగ్గరికి వెళ్ళమంటారా లేక కార్తీని అప్పగిస్తారా? అమ్మ తారా, నేను చేసిన తప్పును క్షమించమ్మా. మా బతుకంతా నీ నిర్ణయం మీదనే ఆధారపడి ఉంది, నీ చేతుల్లోనే ఉంది అని ఇక ఏమీ చెప్పలేక తారాని జాలిగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏంటక్క ఇది, ఇప్పుడు కార్తీ నా భర్త, నువ్వు ఇలా చేయటం అన్యాయం. న్యాయమో అన్యాయమో నాకు అనవసరం. ఏమంటావు? కార్తీ నాకు ఇచ్చే, ఎలాగో ఇద్దరు ఒకేలా ఉంటాం కదా,
నేను మేనేజ్ చేసుకుంటాలే. అమ్మా నువ్వైనా చెప్పు. ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తన తల్లి. చూస్తుంటే అర్థం కాలేదా వాళ్ళిద్దరూ దీనికి ఒప్పుకున్నారు అని? అక్కడే కూలబడిపోతుంది తార. నా సంతోషం అంతా ఒక్క రోజులోనే ముగిసిపోయిందా అని అనుకుంటూ ఏడుస్తుంది తార. కార్తీక్కి నీకు మధ్య ఎటువంటి ఫిజికల్ రిలేషన్ లేదు కదా తార, ఎందుకంత ఫీల్ అవుతున్నావు? ప్రేమ అనేది కేవలం శరీరానికి సంబంధించింది మాత్రమే కాదక్క. ఓహో సారీ, నీకు ప్రేమ అనే మాటకి అర్థం తెలిస్తేనే కదా. విరక్తిగా నవ్వి నవ్వి ఇప్పటి నుంచి నువ్వు కార్తీక్ దూరంగా ఉండు, తనకి దగ్గర అవ్వాలని నేను చూస్తే మాత్రం ఊరుకోను, జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నక్షత్ర. అమ్మా ఏంటిదంతా ఇప్పుడు ఎందుకు వచ్చింది? అక్క నా జీవితం నాశనం చేయటానికా? ఇప్పుడిప్పుడే కార్తీకి నేను దగ్గరవుతున్నాను, మళ్ళీ ఇంత దూరం అవుతుంటే నా మనసు తట్టుకోవటం లేదమ్మా. నీ తలరాత అంతవరకు రాసి ఉందేమో తారా, అది ఏదైనా చెప్పే ఖచ్చితంగా చేసి తీరుతుంది. అది నీకు తెలుసు, నాకు తెలుసు. ఈ విషయంలో నేను ఏమీ చేయలేను, నిస్సహాయరాలిని. దయచేసి నన్ను క్షమించమ్మా తారా అని వెళ్ళిపోతుంది తన తల్లి. అమ్మా అమ్మా అని పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. దేవుడా, నా సంతోషం 3 రోజులు ముచ్చట చేసావు కదా, నా బాధ ఎవరికి చెప్పుకోవాలి అని ఏడుస్తూ ఉంటుంది. తారా దగ్గరికి నానమ్మ వచ్చి, తల్లి కార్తీని వాడు ఎప్పటికైనా నీ దగ్గరే చేరుకుంటాడు, నీ మనసు చాలా మంచిది, నీకు అంతా మంచి జరుగుతుంది, బాధపడకు. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు, దాని పాపమే దానికి తగులుతుంది. నానమ్మ అంటూ తన ఒడిలో పడుకొని ఏడుస్తూ ఉంటే తనని ఓదారుస్తుంది. కాఫీ అంటూ కేక వేస్తాడు కార్తీ. గబగబా వెళ్ళి కాఫీ చేసి తీసుకొని వెళ్తుంది తార. అంతలోపే నక్షత్ర వెళ్ళి కాఫీ ఇవ్వడంతో తాగుతూ ఉంటాడు. కాఫీ తెచ్చిన తారాని చూసి షాక్ అవుతాడు కార్తీ. ఇంతకంటే ఇద్దరిని కలిపి ఒకేసారి చూడటం ఇదే మొదటిసారి అవటం వల్ల తమను వింతగా చూస్తున్న కార్తీ నక్షత్ర పలకరించి, తను నా అక్క నక్షత్ర, నిన్న రాత్రినే ఇంటికి వచ్చింది అంటుంది నక్షత్ర. అవునా, ఇద్దరిని ఒకేసారి చూసి షాక్ అయ్యాలే. ఎలా ఉన్నావు నక్షత్ర అని అడుగుతాడు తారాని. కార్తీకి నిజం తెలిసింది అని తార తన పేరెంట్స్తో ముందే చెప్తుంది. అదే అండి, నక్షత్ర ప్లేస్లో నేను తాళి కట్టించుకున్నాను అని కార్తీకి తెలిసిపోయింది అని ఇంటికి వచ్చాక తల్లిదండ్రులతో చెప్పి ఉంటుంది. కార్తీ పేరెంట్స్కి తెలిస్తే గొడవ అవుతుంది అని వాళ్ళకి నిజం చెప్పలేదు కార్తీ అని కూడా చెప్తుంది. బాగున్నాను బావగారు అని అంటుంది తార. బావా అని నువ్వు పిలవమన్నావు కానీ ఇలా పిలవాల్సి వస్తుంది అని అస్సలు ఊహించలేదు కార్తీ అని బాధపడుతుంది. ఎందుకో ఆ పిలుపులో బాధని ఉందని గుర్తిస్తాడు కార్తీ, కానీ సైలెంట్గా అయిపోతాడు. ఫిలిం ఇండస్ట్రీ ఎలా ఉంది? నచ్చలేదు, అందుకే వచ్చేసాను. నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఏదైనా జాబ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్కడ, ఎందుకు, మన కంపెనీలోనే చెయ్యి అని సలహా ఇస్తాడు. అలాగే మాట్లాడుతూ ఉండగా, ఎంతసేపు ఇక్కడ ఉంటావు, భార్యాభర్తలు కొంచెం ప్రైవసీ ఇవ్వచ్చు కదా అని అంటుంది నక్షత్ర. బాధగా కార్తీ మొహాన్ని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తారా ఏం చేస్తున్నావు నువ్వు అలా మాట్లాడుతున్నావంటే చాలా వింతగా ఉంది. నీతో గడిపి చాలా రోజులైంది కదా, అందుకే. ఏంటి? కొన్ని క్షణాలైనా ఒక యుగంలా ఉంది అని అంటున్నాను. అవునా అని అంటాడు. అవును కార్తీ, ప్రతి ఒక్కటి నోటీస్ చేస్తాడు కార్తీ. సరే నేను స్నానం చేసి వస్తా అని వాష్రూమ్లోకి వెళ్తాడు. ఏదో జరుగుతుందని తన మనసు చెప్తుంది. టిఫిన్ తినడానికి అందరూ కిందకు వస్తారు. బాధలో ఉన్న తార ఏమరపాటుతో కార్తీక్ మీద పొరపాటున కర్రీ వేస్తుంది. కళ్ళు నెత్తికెక్కాయి అంటూ తారాని కొట్టడానికి చెయ్యి ఎత్తుతుంది నక్షత్ర. తను చూసుకోలేదు, ఆ మాత్రం దానికి నువ్వు ఇలా బిహేవ్ చేయడం బాగాలేదు. అయినా నువ్వేనా తారా? నేనే. ఆ డౌట్ ఎందుకు వచ్చింది? నిన్ను, నీ ప్రవర్తనని చూస్తే అలాగే ఉంది. సరే ఇంటికి వెళ్ళాలి, టిఫిన్ తినేసాక బయలుదేరదాం అని అంటాడు. టిఫిన్ అయిపోయాక కార్తీ బయట కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. అందరూ హాల్లో ఉంటారు. లగేజ్ తీసుకుని నక్షత్ర వస్తుంది. నేను రమ్మన్నది నిన్ను కాదు నక్షత్ర, తారని. నేనే తారని. నా భార్య ఎవరో పరాయి ఆడదెవరో నేను తెలుసుకోలేనా? అలాంటి అమాయకుడిని అనుకున్నావా? ఆ మాటకు తార కళ్ళల్లోంచి నీరు ఉబికి వస్తుంది. సరే నిజం తెలిసిపోయింది కదా, నేనే వస్తా నీతో పాటు ఇల్లాలిగా. తలకిందులు తపస్సు జరిగినా అది జరగదు. వాళ్ళని ఏమని బెదిరించావో నాకు తెలుసు. మా నాన్నకు నిజం చెప్తే అనే కదా, నీకు అంత శ్రమ అక్కర్లేదు, నేనే చెప్పేస్తాను. నాకు మా నాన్నని ఎలా ఒప్పించాలో నాకు తెలుసు. అవునా, ఒకసారి నీతో పర్సనల్గా మాట్లాడి కొంచెం పక్కకు వస్తారా అంటుంది. ఏదో మాట్లాడుతుంది. కొంచెం బాధపడుతూనే ఏం చేయాలా అని ఆలోచిస్తూ, అయితే మనతో పాటు తార కూడా నా ఇంటికి వస్తుంది, అలా అయితేనే నువ్వు నాతో వస్తావు, అలాగే అని ఒప్పుకుంటుంది. అందరి ముందు అవమానపరచాలి అని, తనని బాధ పెట్టాలి అని. తారా
బట్టలు సర్దుకో మన ఇంటికి వెళ్దాం అలాగే అంటూ ఆనందంగా లగేజ్ తీసుకుని వస్తుంది. అక్కడ నక్షత్ర కూడా లగేజ్తో ఉండటంతో అలాగే చూస్తూ ఉంటుంది తార. నక్షత్ర కూడా మనతోనే వస్తుంది అని చెప్పి ఎవరూ సమాధానం కోసం చూడకుండా కారు ఎక్కుతాడు కార్తీ. ఏం మాట్లాడకుండా తార వెళుతుంది. ఫ్రంట్ సీట్లో వెళ్ళి కూర్చునే లోపే నక్షత్ర వెళ్ళి కూర్చుంటుంది. ఇక నుంచి నువ్వు ఎప్పుడూ నా తర్వాతనే వెళ్ళి వెనక సీట్లో కూర్చో పో అని ఆర్డర్ వేసినట్లు చెప్తుంది. కార్తీ వైపు చూస్తుంది బాధగా. తను ఏం అనకపోయేసరికి వెళ్ళి బ్యాక్ సైడ్ కూర్చుంటుంది. పంటి బిగున కోపాన్ని బాధని అణుచుకుంటూ కార్ని స్టార్ట్ చేస్తాడు. అసలు నక్షత్ర కార్తీని పక్కకు తీసుకెళ్ళి ఏం మాట్లాడింది అంటే, ఏంటి పక్కకు రమ్మన్నావు, నీతో పర్సనల్గా మాట్లాడదామని. నాతో పర్సనల్గా మాట్లాడే మాటలు ఏముంటాయి మన మధ్య, మాటలైతే లేవు కానీ నడుము దగ్గర తన టీషర్ట్ని కొంచెం పక్కకు జరుపుతుంది. ఏ ఏం చేస్తున్నావు నువ్వు అంటూ పక్కకి మళ్ళుతాడు. మీరు ఏదో ఊహించుకోకండి, ఇక్కడ ఎవరు ఎక్స్పోజింగ్ చేయటం లేదు, ఒకసారి ఇటు చూడండి. ఆ మాటకు తన వైపు తిరిగి చూస్తాడు. అలాగే చూస్తూ ఉంటాడు. నెక్ దగ్గర షర్ట్ను కొంచెం కిందకు జరిపి ఇక్కడ కూడా చూడండి గాయాలు. నువ్వేం చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. ఏంటి మీరు చేసిన గాయాలు కూడా మీకు గుర్తుపట్టలేకపోతున్నారా? వాట్? నేను అలా చేయడం ఏంటి? నాన్ సెన్స్. సరిగ్గా 3 నెలల క్రితం రిసార్ట్లో ఏం జరిగిందో గుర్తెచ్చుకో. అంటే ఆ రోజు అక్కడ ఉన్నది నేనే. ఒక్కసారి షాక్ అవుతాడు. కానీ తేరుకుంటూ అసలు అక్కడ ఉన్నది నువ్వే అని ఎలా నమ్మంటావు? ఈ గాయాలు చూసినా నువ్వు నమ్మటం లేదా? లేదు, అసలు నువ్వంటేనే మంచి అభిప్రాయం లేదు. నీ స్వార్థం చూసుకుని పెళ్లి మండపం నుంచి వెళ్ళిపోయావు, ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించకుండా. ఇప్పుడు నీ చెల్లి సంసారంలో అడుగులు పెట్టాలి అని ఆలోచిస్తున్నావు. ఇంత స్వార్థం ఉన్న నీకు ఇంత గొప్ప మనసు ఉందని ఎలా నమ్మమంటావు? నువ్వు అన్నదానిలో తప్పులేదు. బేసిక్గా నేను తారా ఒకటే క్యారెక్టర్, నేను మంచిదాన్నే. కానీ హీరోయిన్ అవ్వటం నా జీవిత కళ. అందుకే అవకాశం వచ్చినప్పుడు పోగొట్టుకోలేక అలా చేయాల్సి వచ్చింది. మీరంటే నాకు చాలా ఇష్టం. నీకు తారాకి మధ్య ప్రేమ లేదని తెలిసింది. అందుకే నిన్ను పొందటానికి మళ్ళీ వచ్చాను, నా తప్పును తెలుసుకొని. ప్రేమ లేని మీ ఇద్దరు ఎన్ని రోజులు ఇలాగే ఉంటారు? తనకి వేరే జీవితం అందించవచ్చుగా అని ఇలా చేశారు. అయినా ఇలా గాయాలతో ఉన్న నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? నన్ను అనుమానించకుండా ఉంటాడా? ఆ మాటలకి ఆలోచిస్తాడు కార్తీ. అయినా ఎన్ని రోజులు ఈ విషయం చెప్పలేదు, మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? మన ఇద్దరం పెళ్ళి అనుకున్నప్పుడు కూడా చెప్పలేదు. అప్పుడు నాకు అలా జరగడానికి కారణం మీరే అని తెలీదు. నాకు నిజం నిన్ననే తెలిసింది అంటూ గాయాలతో హాస్పిటల్కి ట్రీట్మెంట్ చేయించుకున్న వీడియో చూపిస్తుంది. కార్తీ వీడియో డేట్ టైమ్స్ చూసి ఇది నిజమైన వీడియో కాదో లేదో తెలుసుకోవడానికి హాస్పిటల్కి కాల్ చేసి అక్కడ తెలిసిన వాళ్ళు ఉండటంతో ఆ టైం సీసీటీవీ ఫుటేజ్ని తన సెల్కి పంపమని అడగడంతో కొన్ని సెకండ్స్లోనే వీడియో పంపిస్తాడు అతను. అది చూసి నక్షత్ర చెప్పింది నిజమే అని నమ్ముతాడు. నా వల్ల జరిగిన తప్పుకి నన్ను క్షమించు, నేను కావాలని అలా చేయలేదు, దయచేసి నన్ను క్షమించు. అయ్యో కార్తీ, మీ క్షమాపణ కోసం నేను మీకు ఇదంతా చెప్పలేదు. మీరు అడిగినా అడగకపోయినా తప్పు నా వల్ల జరిగింది, అందుకే చెప్తున్నాను. జరిగిన తప్పే కదా, నన్ను భారీగా స్వీకరించు. తారాకి వేరే అతన్ని చూసి పెళ్లి చేద్దాం. అది నా ప్రాణం పోయినా జరగదు. తారా నా ఊపిరి, తను లేకుండా ఎలా బతుకుతా అనుకున్నావు? తనని మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకుంటా అని ఎలా అనుకున్నావు అని కళ్ళెర్రచేసి అడుగుతాడు కార్తీ. కోప్పడకండి, నేను వేరే ఉద్దేశంతో అనలేదు. పెళ్ళి తనకు ఇష్టం లేకుండా జరిగింది. తనకు నచ్చిన వాడిని ఇచ్చి చేద్దాం అని ఎలా అన్నాను అంతే. అది అప్పుడు, ఇప్పుడు కాదు. తారా పంచప్రాణాలు నేనే. అబ్బో, గురుడిని వల్ల వేసుకుందే అని మనసులో అనుకొని ఇప్పుడు నా జీవితం గురించి మీరే ఆలోచించి చెప్పండి. అయితే ఈ విషయం తెలిస్తే తార నిన్ను ఖచ్చితంగా అసహించుకుంటుంది. ఏం చేయమంటావు? అయితే నేను మీ ఇంటికి నీతో పాటు వస్తాను. ఎందుకు? నేను మీతో పాటు ఉంటా. నా జీవితానికి ఒక మార్గం చూపించే వరకు ఇందులో నీకు ఆప్షన్స్ లేవు, ఒప్పుకొని తీరాల్సిందే. తన వల్ల ఒక అమ్మాయికి ఇలా జరిగింది అని ఆలోచిస్తూ తనకి అర్థం చేసుకుని మంచివాడిని చూసి పెళ్లి చేసి పంపించాలి అని అనుకొని సరే అంటాడు కార్తీ. ఇది జరిగిన విషయం. ముగ్గురు కలిసి కార్తీ ఇంటికి వెళ్తారు. హాల్లోనే ఉన్న కార్తీ తల్లి నక్షత్ర సితారాని ఒకేసారి చూసి షాక్ అవుతుంది. నేను చూస్తుంది నిజమేనా కార్తీ? అవునమ్మా, నక్షత్ర చెల్లెలు సితార 2 రోజుల ముందే యూఎస్ నుంచి వచ్చింది. చాలా రోజుల తర్వాత కలుసుకున్నారు కదా, అప్పుడే ఇక్కడికి వచ్చేస్తుంటే బాధపడుతుంది, అందుకే మాతో పాటు రమ్మని చెప్పాను. అవునా, మంచి పని చేశావు.
పెళ్ళప్పటి నుంచి రాలేదు కదా, కొద్ది రోజులు ఉండేసి వెళ్తుందిరే అని అంటుంది కార్తీ తల్లి. నన్ను దీవించండి అత్తయ్య అంటూ కాళ్ళు మొక్కుతుంది నక్షత్ర. నువ్వు నా కోడలు నక్షత్రానే లేక సితారానా? నీ కోడలు నక్షత్రనే అత్తయ్య. ఆ మాటకి కార్తీ సితార ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. రామ సితార వచ్చి కూర్చో అని కూర్చోబెట్టి ఇంకేంటమ్మా విశేషాలు అని అడుగుతుంది. అక్కడ ఉండటం ఇష్టం లేక కార్తీ తన రూమ్లోనికి వెళ్తున్నా అని చెప్తూ వెళ్తూ సితార కాఫీ తీసుకొనిరా అని చెప్తాడు. అదేంట్రా నీ పిల్లని నక్షత్రం చెప్పకుండా మరదలకు చెప్తున్నావు కాఫీ తెమ్మని? అది అది తను బాగా కాఫీ పెడుతుందని చెప్పానమ్మా. ఓహో, వెళ్ళి నాకు ఒక కప్పు కాఫీ తీసుకొని రామ్మా. మా కార్తీ చెప్పి నిజమే ఉంటుంది, నేను ఒకసారి నీ చేతి కాఫీ రుచి చూస్తాను అని అంటుంది కార్తీ తల్లి. సరే అత్తయ్య అని కిచెన్లోనికి వెళ్ళి కాఫీ తెస్తుంది. అత్తయ్య తాగుతూ చాలా బాగా చేసావమ్మా, అచ్చం నా కోడలు నక్షత్ర చేసినట్లే ఉంది అని అంటుంది. వెళ్ళి బావకి ఇచ్చొస్తా అత్తయ్య అని వెళ్తూ ఉంటుంది తార. నువ్వెందుకులే తారా, నేను వెళ్ళి ఇస్తాను, నువ్వు అత్తయ్యతో మాట్లాడుతూ ఉండు అని బలవంతంగా తన దగ్గర కాఫీ తీసుకొని కార్తీ రూమ్కి వెళ్తుంది. అత్తయ్య మాట్లాడుతూ ఉన్న తన ధ్యాస కార్తీక్ మీదే ఉంటుంది. అటువైపు తిరిగి షర్ట్ చేంజ్ చేసుకుంటున్న కార్తీని వెనక నుండి హక్ చేసుకుంటుంది. కోపంగా తనని తోసేసి ఏం చేస్తున్నావు నక్షత్ర అని కళ్ళే ఎర్ర చేసి అడుగుతాడు. అబ్బా, చిన్నపిల్లాడికి కూడా తెలుసు నేనేం చేశానో, ఏం తెలియనట్లు అడుగుతావేంటి, యూ నాటీ అని అంటుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఇంట్లో నుంచి పంపడమే ఎంతసేపు పట్టదు నాకు, జాగ్రత్త. ఏదో సరదాగా అలా చేశా కార్తీ, ఇంతదానికే అంత కోప్పడాలా ఏంటి? ఇదిగో కాఫీ తీసుకో. నువ్వెందుకు వచ్చావు, నేను చెప్పింది తారా కదా అని గట్టిగా అరుస్తాడు. నేను తారా కాదు అని ఎలా కనుక్కోగలుగుతున్నావు? 100 మంది మీలాంటి వాళ్ళు ఉన్నా నా భార్యని గుర్తించగలుగుతాను. నీ హద్దుల్లో నువ్వు ఉంటే మంచిది, ఇక నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పి సిస్టమ్ ముందు కూర్చుంటాడు. వీటిని ట్రాప్లోకి దించడం కష్టమే అనుకుని కిందకు వెళుతూ ఉండగా తారా తననే గమనిస్తూ ఉండటం చూసి బాధ పెట్టాలనే ఉద్దేశంతో సిగ్గుపడుతున్నట్టు నటిస్తూ వస్తుంది. లోపల ఏదో జరిగిందనే ఫీల్ని తారాకి కలగజేయటానికి. నక్షత్రాన్ని గట్టిగా అరవటం విన్న తార వెటకారంగా తనని చూసి నవ్వుకుంటుంది. కొంపతీసి వినేసిందా ఇది, నన్నే వెక్కిరిస్తున్నట్లు ఉంది అని మనసులో అనుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. మీ చెల్లికి గది చూపించమ్మా అని చెప్పి వంటగదిలోకి వెళ్తుంది అత్తయ్య. నువ్వు మా రూమ్కి 2 గదులు పక్కన ఉండే రూమ్లో ఉండు అని తారా చెప్తుంది నక్షత్రాకి. ఏ, ఇద్దరం ఒకే గదిలో పడుకోవచ్చుగా చెల్లి, ఎంచక్కా ఇద్దరం కలిసి ఉండొచ్చు, ఆ మాట నా మొగుడికి చెప్పు అని అక్కడి నుంచి కిచెన్లోనికి వెళ్ళిపోతుంది తారా. ఎంత కొవ్వే నీకు, నాతోనే వెటకారంగా మాట్లాడతావా, చెప్తా అని తారా చూపించిన రూమ్లోకి లగేజ్ పెట్టి మళ్ళీ కార్తీక్ దగ్గరికి వస్తుంది తారాలా నటిస్తూ. ఏం పొట్టి, ఇప్పుడు కలిగిందా ఈ భక్తుడి మీద దయ అని అంటూ కిస్ చేయడానికి దగ్గరికి వెళ్తాడు. ఇంచ్ గ్యాప్లో ఉండగా బావా ఏం చేస్తున్నావు అంటూ రూమ్ డోర్ దగ్గర నుంచే అరుస్తుంది తార. తుల్లిపడి బయటకు చూస్తాడు. నువ్వు నువ్వు నేను తారాని బావా అని అంటుంది తార. కాదు నేనే తారాని అంటుంది నక్షత్ర. కాదు నేనే తారాని, కాదు నేనే తారాని. హే ఆపండి మీ గోల అని అంటాడు కార్తీక్. దేవుడా, ఇక్కడ ఉంటే పిచ్చి పట్టి చచ్చేలా ఉన్నాను అని బయటికి వెళ్ళిపోతాడు. కొంచెమైనా బుద్ధి ఉండక్కర్లేదా, నా మొగుడు కోసం వెంపర్లాడుతున్నావు, నా కాబోయేవాడిని నువ్వు చేసుకున్నావు అని అంటూ తన రూమ్కి వెళ్ళిపోతుంది నక్షత్ర. నైట్ అందరూ డిన్నర్ చేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. కాల్ రావడంతో బయటికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. కాసేపు తర్వాత రూమ్లోకి వచ్చేసరికి అద్దం ముందు శారీ కట్టుకోవడానికి బ్లౌజు పెట్టీకోట్ వేసుకుని శారీ కట్టుకుంటూ ఉండగా కార్తీ వెళ్ళి వెనకాల నుంచి హగ్ చేసుకుని ముద్దులు కురిపిస్తూ ఉంటాడు వీపు మీద. మధ్యాహ్నం జరిగింది గుర్తుకు వచ్చి అమ్మో ఇది నా పెళ్ళమా లేక నక్షత్రానా అనే ఆలోచన వచ్చి తన వైపు తిప్పుకుంటాడు కార్తీ. మెడ కింద చేతుల మీద కడుపు మీద గాయాలు చూసి లాగిపెట్టి ఒకటిస్తాడు కార్తీ. ఏంటండి అలా కొట్టారు, కొట్టడం కాదే నిలువున పాతేయాలి నిన్ను అని కోపంగా చూస్తాడు తన వైపు. అంత తప్పు నేనేం చేశాను బావా? ఆహా ఏం నటిస్తున్నావే, నీ నటనకు ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే. ఒకసారంటే మోసపోయాను, ప్రతిసారి మోసపోవటం నేనేమైనా వెదవని అనుకున్నావా? నేనేం చేశా బావా, నువ్వు నక్షత్రావి నాకు తెలుసు, ఎందుకు ఇంకా నాటకాలు ఆడుతున్నావు? నేను నక్షత్రాన్ని కాదు సితారాని, పో నువ్వు ముందు బయటికి పో అని తోసేస్తాడు. ఎలా ఉన్నావు దేవ్? నేను బాగానే ఉన్నా. తారా నువ్వెలా ఉన్నావు? ఉన్నా అంటే ఉన్నా అంతే. ఏమైంది తారా? నక్షత్ర వచ్చింది. నక్షత్ర రావటం ఏంటి? అవును దేవ్,
నాన్న చెప్పారు మూవీ అసోసియేషన్ వాళ్ళు నక్షత్రాన్ని బ్లాక్ లిస్ట్లో చేర్చారంట తన యాటిట్యూడ్ వల్ల, అందుకే మళ్ళీ తిరిగి వచ్చేసింది. ఓహో, వస్తుంది అనుకున్నాను కానీ ఇంత త్వరగా వస్తుంది ఇంటికి అని అనుకోలేదు అని నవ్వుతూ అన్నాడు. వచ్చింది వచ్చింది, నా మొగుడు కావాలని. వాట్? హా అంటూ జరిగింది మొత్తం చెప్తుంది తార. దేవ్ షాక్ అయ్యి, ఇదేంటి తారా ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చావు? నేను కాదు ఇచ్చింది, నీ ప్రేయసి నక్షత్రానే. తను ఇలా చేస్తుందని అసలు ఊహించలేదు తారా అని బాధపడతాడు. నేను కూడా ఊహించలేదు దేవ్, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. అయినా కార్తీని రూమ్లోకి పిలిచి ఏం మాట్లాడి ఉండొచ్చు తారా? అదే నాకు తెలియట్లేదు దేవ్. ఒక కారణం వల్లే తనని మాతో పాటు ఇక్కడికి తీసుకుని వచ్చాడు, అదేంటో తెలుసుకోవాలి. ట్రై చేద్దాం, కొంచెం జాగ్రత్తగా ఉంటారా? అలాగే దేవ్. ఐఎమ్ సారీ దేవ్. సారీ ఎందుకు తారా? మా అక్క వల్ల నువ్వు బాధపడవలసి వస్తుందిగా. నా రాత అలా ఉంటే నువ్వు మాత్రం ఏం చేస్తావు అని చెప్పి ఫోన్ కాల్ కట్ చేస్తాడు. ఆస్తి కోసం కార్తీని ఎలా అయినా తన వశం చేసుకోవడం నక్షత్ర. మంచివాడిని చూసి పెళ్లి చేయాలని కార్తీ. నక్షత్ర వాళ్ళిద్దరి దగ్గరికి రాకుండా తారా ఎలా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు తన ఫ్రెండ్ ఆఫీస్లో ఏదో పని ఉండటంతో అక్కడికి వెళ్తాడు కార్తీ. పని అయిపోయాక కార్తీ తన ఫ్రెండ్ ఇద్దరూ కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేద్దాం అనుకుంటారు. ఇద్దరూ కలిసి రెస్టారెంట్కి వెళ్ళి తమకు కావాల్సిన ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకుంటారు. వీళ్ళ టేబుల్ వెనకాలే కొత్త జంట కూర్చొని ఉంటారు. ఒకరినొకరు చాలా ప్రేమగా ఆప్యాయంగా తినిపించుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరు టేబుల్ వెనకాలే వాళ్ళు ఉండటంతో వాళ్ళ మాటలు కూడా వినిపిస్తూ ఉంటాయి. ఈడు జోడు అంటే ఎలా ఉండాలి, ఇంత అన్యోన్యంగా ఉన్నారు ఇద్దరు అని అంటాడు కార్తీక్ ఫ్రెండ్ రామ్. అవునరా, నేను ఇందాక నుంచి గమనిస్తూ ఉన్నాను, వారిద్దరూ ఒకరినొకరు అనేలా ఉన్నారు. అదృష్టవంతులరా అని అంటాడు కార్తీ. అదృష్టం నీకు దొరికిందా లేదా బావా అని కన్ను కొట్టి అడుగుతాడు రామ్ నవ్వుతూ. ఆ విషయంలో నిజంగానే నేను అదృష్టవంతుని బావా. తారా నా లైఫ్లోనికి రావటం ఒక వరం, చాలా హ్యాపీ అని అంటాడు రామ్. ఆ అదృష్టం నాకెప్పుడు దొరుకుతుందో గట్టిగా అనుకో, తప్పకుండా జరుగుతుంది అని అంటాడు కార్తీ. వీరిద్దరి మాటలు వెనకాల ఉన్న జంటకు వినపడంతో ఆ గొంతు ఎక్కడో విన్నానే అని అనుకుంటూ వెనక్కి తిరిగి చూస్తుంది ఆ అమ్మాయి ఎవరా అని. ఆ అమ్మాయి కార్తీని చూసి షాక్ అవుతుంది. కార్తీ కూడా తనను చూస్తాడు. తారా అత్తగారు వాళ్ళ ఇంట్లో పీరియడ్స్ మిస్ అయ్యి దాదాపు 2 నెలలు అవుతుంది. ఒకసారి చెక్ చేస్తే పోలా అని అనుకుంటూ యూరినస్ టెస్ట్ చేస్తుంది. పాజిటివ్ రావడంతో చాలా సంతోషంగా ఉంటుంది. అందరికీ ఈ విషయం చెప్పాలని గబగబా వెళ్తే ఏదో ఆలోచన వస్తుంది. కొన్నిసార్లు ఈ టెస్ట్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. ఒకవేళ తప్పైతే వీళ్ళందరినీ బాధ పెట్టాల్సి వస్తుంది. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకొని వచ్చి అప్పుడు చెప్దాం అని అనుకొని పరిగెత్తుకుంటూ కిందకు వెళ్తుంది. ఇదేంటి ఇంత ఆనందంగా ఉంది అని అనుకుంటుంది తారాను చూసి నక్షత్ర. అత్తయ్య, నాకు కొంచెం పని ఉంది, బయటికి 1 గంటలో వచ్చేస్తాను అని అంటుంది ఆనందంగా. తారా మొహం చూసి ఏంటమ్మా చాలా ఆనందంగా ఉన్నావు అని అంటుంది. అలా అత్తయ్య, నీకు మనవడో మనవరాలో వస్తుంది అత్తయ్య అని మనసులో అనుకుంటూ అదేం లేదు అత్తయ్య అని అంటుంది తార. సరే అమ్మా, త్వరగా రా. ఒక మాట కార్తీక్ కూడా చెప్పు. ఇప్పుడే చెప్పేశాను అత్తయ్య, నేను వెళ్ళిరానా అని అంటుంది తార. ఏంటో ఈ పిచ్చి చాలా ఆనందంగా ఉంది, ఏమై ఉంటుందో అని అనుకుంటూ సరే అమ్మా జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పి కిచెన్లోనికి పనిలో నిమగ్నమైపోతుంది. అదేంటి ఇంత ఆనందంగా ఉంది, సంథింగ్ ఈజ్ రాంగ్ అని అనుకుంటూ తారాని ఫాలో అవుతుంది నక్షత్ర. హాస్పిటల్కి చేరుకునే లోపలికి వెళుతుంది తార. ఇదేంటి హాస్పిటల్లోకి వెళ్తుంది అని తారాని ఫాలో అవుతుంది నక్షత్ర. డాక్టర్ తన ఫ్రెండ్ అవ్వడంతో దారిలో ఉండగానే తనకి విషయం చెప్పడంతో డైరెక్ట్గా డాక్టర్ రూమ్లోకి వెళ్తుంది. అరగంట తర్వాత చాలా ఆనందంగా బయటికి వస్తుంది తార. ఇదేంటి లోపల నుంచి బయటికి వచ్చాక దీనికి ఆనందం రెట్టింపైంది అనుకుంటుంది తార. ఒక పక్క నుంచి గమనిస్తూ రిపోర్ట్స్ని తదేకంగా చూస్తూ ముద్దు పెట్టుకుంటూ బయటికి వెళ్తుంది. డాక్టర్ క్యాబిన్లో నుంచి ఒక నర్సు బయటికి వస్తూ ఉండటం గమనించి తారా ఎందుకు వచ్చింది అని అడిగి తెలుసుకుందామని తన ముందు నిలబడుతుంది నక్షత్ర. ఏంటి మేడం మళ్ళీ వచ్చారు, మీరు తల్లి కాబోతున్నారని మాకు స్వీట్స్ ఇవ్వడానికి వచ్చారా అని నవ్వుతుంది ఆ నర్సు. ఇది తల్లి కాబోతుందా అని మనసులో అనుకుంటూ
వచ్చిరని నవ్వు ఒకటి నవ్వుతూ, నెక్స్ట్ టైం తప్పకుండా మీ అందరికీ స్వీట్స్ పంచుతాను, కానీ ప్రస్తుతానికి వాష్రూమ్ కోసం వచ్చాను అని అంటుంది నక్షత్ర. నేనేదో ఊరికే అన్నాను మేడం, వాష్రూమ్ అక్కడ ఉంది అని చూపించి వెళ్ళిపోతుంది నర్స్. ఆమె వెళ్ళిపోయాక నక్షత్ర కూడా బయటికి వెళ్తుంది. ఇది బిడ్డల కంటే ఆ కార్తీగాడు నన్ను ఎందుకు చేసుకుంటాడో, అస్సలు చేసుకోడు. దాన్ని కడుపులో పిండాన్ని కడుపులోనే చంపేస్తే జీవితంలో ఇక ఎప్పుడు తల్లి అవ్వకుండా చూస్తే వారసుడి కోసమైనా కార్తీ ఇంకో పెళ్లి చేసుకునేలా చేస్తారు తన పేరెంట్స్. అప్పుడు మనకు ఛాన్స్ వచ్చేలా చేసుకోవచ్చు అని అనుకుంటూ నక్షత్రకు తెలిసిన డాక్టర్ వద్దకి వెళుతుంది. నక్షత్ర తను చెయ్యాలి అనుకున్నది చెప్తుంది తన ఫ్రెండ్ అయిన డాక్టర్తో. నక్షత్ర, చాలా తప్పు చేసినావు, ఎంతైనా తన నీ ఓన్ సిస్టర్ కదా అని అంటుంది డాక్టర్. అవును, కానీ తప్పట్లేదే, ఇంకోసారి ఆలోచించు. ఇవి తన కడుపులోకి పోతే జీవితంలో తల్లి కాలేదు, ఆ పాప నీకే తగులుతుంది. సరే, తగిలితే తగిలింది, నాకే కదా, నీకేంటి నష్టం అని అంటుంది నక్షత్ర. నోరు మూసుకుని ముందు టాబ్లెట్స్ ఇవ్వు. నీ ఇష్టం బాబు, ఇదిగో మెడిసిన్ రాస్తున్నా, ఈ హాస్పిటల్లో ఆపోజిట్లోనే మెడికల్ స్టోరు, ఈ మెడిసిన్ తీసుకో. పాలల్లో కానీ, నీళ్ళల్లో కానీ, కూల్ డ్రింక్స్లో కానీ కలిపి తాగొచ్చు. ఎన్నిసార్లు తాగించాలి? ఎన్నిసార్లు అవసరం లేదు తల్లి, ఈ మెడిసిన్ ఒక్కసారి తాగితే చాలు. ఎన్ని నెలల గర్భవతి అయినా గర్భాస్రావం అవ్వాల్సిందే, గర్భసంచికి డ్యామేజ్ అవ్వాల్సిందే. థ్యాంక్ యూ డార్లింగ్ అని అంటూ ఎగురుకుంటూ మెడిసిన్ తీసుకోవడానికి వెళ్తుంది. ఇలాంటి అక్కచెల్లెలు ఉంటారని నేను కలలో కూడా అనుకోలేదు, పాపం సితారా అనుకుంటుంది. మెడిసిన్ తీసుకుని ఇంటికి బయలుదేరుతుంది. ఇంచుమించు 5 నిమిషాల గ్యాప్లో నక్షత్ర, సితారా ఇద్దరు ఇంటికి వెళ్తారు. సితారా గుడికి వెళ్ళటంతో నక్షత్ర ముందు వెళ్తుంది, సితారా తర్వాత వెళ్తుంది. సితారా వచ్చేసరికి నక్షత్ర హాల్లో కూర్చొని ఉంటుంది. అత్తయ్య, అత్తయ్య అని ఆనందంతో గట్టి గట్టిగా అరుస్తూ పిలుస్తుంది. నేను ఇక్కడే ఉన్న నక్షత్ర, ఎందుకు అలా కేకలేస్తున్నా అంటూ బెడ్రూమ్లో నుంచి వస్తుంది. మీకు విషయం చెప్పాలత్తయ్య, నీకే కాదు కార్తీక్కి, మావయ్యకి అందరికీ ఒకేసారి చెప్తాను అని ఒకసారి మీరు మావయ్యకి కాల్ చేసి రమ్మని చెప్తారా ఇంటికి? నేను కార్తీక్ కాల్ చేశాను, కాసేపట్లో బయలుదేరుతాను అన్నాడు. ఎందుకమ్మా? ప్లీజ్ అత్తయ్య, ప్రస్తుతానికి ఏమీ అడగండి. తారా రిక్వెస్ట్ చేయడంతో ఏమీ అడగలేక తన భర్తకు కాల్ చేసి రమ్మంటుంది. మావయ్య ఏమన్నారు అత్తయ్య? ఓ 10 మినిట్స్లో వచ్చేస్తా అన్నారు. అవునా, ఎలా ఉన్నారు సార్? మీ దయ లేదు కదా? బాగానే ఉన్నాను, నన్ను క్షమించండి సార్, ఏదో మంచి పొజిషన్లో ఉండాలి అని కక్కుర్తిపడి అలా చేశాను అని బాధపడుతుంది స్వీటీ. ఇక ఎప్పుడూ అలాంటి తప్పులు చేయను సార్. తన ప్రవర్తన మాటల తీరును బట్టి స్వీటీలో మార్పు వచ్చింది. తను రాహుల్ కదా? అవును, నా భర్త రాహుల్. ఆ రోజు మీడియాలో మా గురించి అలా రావటం వల్ల మా అమ్మ చాలా అవమానాలు ఎదుర్కొంది, ఇంట్లో నుంచి తరిమేసింది. తప్పనిపరి పరిస్థితుల్లో రాహుల్ని పెళ్లి చేసుకున్నాను, కానీ రాహుల్ తన పేరెంట్స్ చాలా బాగా చూసుకుంటున్నారు నన్ను. సితారా మేడం, దేవ్ గారు ఇచ్చిన డబ్బులతో మా ఆయన చిన్న బిజినెస్ స్టార్ట్ చేశారు, మంచి మనసుతో ఇచ్చారు కదా సార్, బిజినెస్ కూడా బాగా జరుగుతుంది అని అంటుంది కార్తీతో. చాలా ఆనందంగా ఉంది స్వీటీ, నీలో ఇంత మార్పు వస్తుందని అస్సలు అనుకోలేదు. అంతా సితారా మేడం వల్లే సార్, అంత ద్రోహం చేసినా కూడా తన ఆడపిల్లగా నా గురించి ఆలోచించింది అని బాధపడుతుంది. అవును, సితారా చాలా మంచిది, అందరినీ గురించి చాలా బాగా ఆలోచిస్తుంది. అవును సార్, తారా మేడం ఎలా ఉన్నారు? బాగుంది అని స్వీటీకి సమాధానం చెప్తాడు కార్తీక్. మంచిది సార్, తన హస్బెండ్ని పరిచయం చేస్తుంది కార్తీక్కి. కార్తీక్కి తన ముందే తెలియటం వల్ల ఒకరినొకరు విష్ చేసుకుని తన ఫ్రెండ్ రాముని పరిచయం చేస్తాడు. నలుగురు కలిసి లంచ్ చేసి మీరు ఇలాగే ఎప్పుడు సంతోషంగా ఉండాలని చెప్పి అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతాడు తారా కాల్ చేయడంతో. అదేనండి రెస్టారెంట్ నుంచి. నక్షత్ర, సితారా, కార్తీ తల్లి ముగ్గురు కలిసి హాల్లో కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతలో నక్షత్ర కిచెన్లోనికి వెళ్ళి జ్యూస్ తెచ్చి, ఎండకెళ్ళొచ్చో కాస్త జ్యూస్ తాగు అని అత్తయ్యకి ఓ గ్లాస్, తారాకి ఓ గ్లాస్ ఇస్తుంది. తల్లి అవుతానని ఆనందంలో ఏమి పట్టించుకోని స్థితిలో ఉంటుంది తారా. టేబుల్ మీద గ్లాస్ పెట్టి ఎంట్రన్స్ వైపు చూస్తూ ఉంటుంది. వస్తున్నారని అన్నారు కదా, అలాగే ఎంతసేపు చూస్తూ ఉంటావు, తాగు అని అంటుంది. ఆ మాటతో తాగటానికి గ్లాస్ చేతిలోకి తీసుకుంటూ ఉండగా, తాగుమా తాగు, మీ అక్క చాలా కష్టపడి తెచ్చింది, తాగు అనే వాయిస్ వినిపించడంతో అటువైపు చూస్తారు ముగ్గురు. మీకోసమే వెయిట్ చేస్తున్నాము, రండి అంటారు. అవును అంకుల్, ఏదో విషయం చెప్పాలి అని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టింది అని అంటుంది వచ్చిరాని నవ్వు ఒకటి నవ్వి. మావయ్య ఎండకి వచ్చారు, ఈ జ్యూస్ తాగండి అని అతనికి ఇవ్వబోతుంటే, ఆగాగు అది న్యూ జ్యూస్,
అంకుల్కి ఫ్రెష్గా చేసుకొని తీసుకొని వస్తా, నువ్వు అది తాగు అని అంటుంది నక్షత్ర కంగారుగా. ఇది నువ్వు తాగాల్సిందే, నేను తాగితే ఎలా, నాకు గర్భసంచి లేదు కదా. ఫ్యూజులు ఎగిరిపోతాయి నక్షత్రకి, గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఏం మాట్లాడుతున్నారండి, గర్భసంచి లేకపోవటం ఏంటి, చెప్పు నక్షత్ర, మీ ఆంటీ అడుగుతున్నారుగా. తన మామయ్యకి తను నక్షత్ర కాదు సితారా అనే నిజం తెలిసిపోయిందనే భయంతో సితారా నేను చెయ్యాలనుకున్న పని ఎలా తెలిసిపోయింది అనే టెన్షన్లో నక్షత్ర సితారాని నక్షత్రాన్ని పిలుస్తున్నాడేంటి అనే కన్ఫ్యూజన్లో కార్తీ అమ్మ. ఇలా ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండగా కార్తీ లోపలికి వస్తాడు. హలో కోడలు కాని కోడలా, అలా ఆలోచిస్తున్నావా, చెప్పు, ఏంటి నాన్న ఏమైంది, నేను రాకుంటే ఏదో అయ్యేదే, కానీ ఆ ఛాన్స్ ఇప్పుడు మిస్ అయింది కదా నక్షత్ర. అంటే నాన్నకి సితారా ఎవరో నక్షత్ర ఎవరో అనే విషయం తెలిసిపోయిందా అని మనసులో అనుకుంటాడు. ఏం జరుగుతుంది ఇక్కడ, చెప్తారా లేదా అని గట్టిగా అరుస్తుంది కార్తీక్ తల్లి. ఒక ఆడపిల్ల మీద చెయ్యి చేసుకున్ననే మాట నాకు వద్దు, చెప్తావా లేదా అని గుడ్లు ఉరిమి చూస్తాడు. అది ఏం చేసింది నాన్న, నీ పెళ్ళం అదే నా కోడల తారా ఏదో శుభవార్త చెప్పాలని మన ఇద్దరి కోసం చూస్తూ ఉంటే ఆ పాపిస్టిది మన సంతోషం మీద నిప్పులు చల్లాలని చూసింది. ఇది నా ఇంటి వారసుని భూమి మీద పడకముందే కడుపులోనే చంపాలని చూస్తుందిరా అని నక్షత్రాన్ని చూస్తూ ఉక్రోషంగా అంటాడు. అందరూ షాక్ అవుతారు ఆ మాటతో. తారా చేతిలో ఉన్న గ్లాస్ కింద పడిపోతుంది. నేను మీ అమ్మ కాల్ చేయకముందే ఇంటికి బయలుదేరాను, దారిలో వస్తూ ఉండగా ఇదిగో ఈవిడ మెడికల్ స్టోర్ దగ్గర ఉండటం చూసా. దీనికి క్యారెక్టర్ గురించి ముందే నాకు తెలియటంతో తన ప్రతి కదలికను గమనిస్తూనే ఉన్నా. అక్కడికి వెళ్ళి ఏం మెడిసిన్ తీసుకుంది అని ఎంక్వైరీ చేస్తే అప్పుడు తెలిసింది ఆ మెడిసిన్ వాడితే ఎన్ని నెలలు ఉన్న గర్భమైనా కరిగిపోతుంది అని, గర్భసంచి విచ్ఛిన్న అయ్యి జీవితంలో తల్లి అవ్వలేదని. అప్పుడు అర్థమైంది తారా గర్భవతిని, అక్కడికక్కడే నరికి పారేయాలి అనిపించింది, కానీ చాలా కంట్రోల్ చేసుకున్నా అని అసలు విషయం చెప్తాడు కార్తీ తండ్రి. లాగిపెట్టి ఒక్కడి పీకుతాడు కార్తీ. ఎంత పని చేయాలనుకున్నా నువ్వు, ఒకే గర్భంలో నుంచి ఒకేసారి వచ్చిన మీ ఇద్దరిలో ఇంత పోలిక. నువ్వు పెళ్లి నుంచి పారిపోతే మీ కుటుంబం పరువు కాపాడటం కోసం తనకి ఇష్టం లేకుండా నన్ను పెళ్లి చేసుకుంది. మా కుటుంబం పరువు కోసం నా మీద పడిన నిందను పోగొట్టడానికి ఎంత రిస్క్ తీసుకుంది. తనలో ఉన్న మంచితనే కొంచెమైనా లేదా, ఛీ నీకు అని అరుస్తాడు కార్తీ. కార్తీ తల్లికి విషయం మొత్తం అర్థమవుతుంది. నువ్వు తనని ఇక్కడికి తీసుకొని రాకముందే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా అని రెట్టించి అడుగుతారు కార్తీ తండ్రి. ఒక కారణం వల్ల ఇక్కడ తీసుకొని రావాల్సి వచ్చింది నాన్న, నన్ను కాపాడబోయి తను చాలా నరకం అనుభవించింది. ఇన్నాళ్ళు ఈ విషయం ఎవరికీ చెప్పలేదు, చెప్తే నన్ను అసహించుకుంటారు అని సితారా వైపు చూస్తాడు. నాకు తెలిసినా నా కొడుకు ఎప్పుడూ తప్పు చేయడు, అసలు ఏం జరిగింది చెప్పు అంటారు కార్తీ తండ్రి. రీసెర్చ్ జరిగింది మొత్తం చెప్పి ఆ అమ్మాయి నక్షత్ర అనే వీడియో ప్రూఫ్తో సహా చూపిస్తుంది అని అంటాడు. నక్షత్ర తల కిందికి దించుకుంటుంది. సితారా షాక్ అయి చూస్తూ ఉంటుంది ఆ మాటలు విని. మనం చెయ్యని పనులు కూడా ఎంత గొప్పగా చెప్పుకుంటావో నక్షత్ర, ఎంతైనా మనుషులు మోసం చేయటంలో నువ్వు చాలా గ్రేట్ అని అంటారు కార్తీక్ తండ్రి. ఏమంటున్నావు నాన్న, ఇలాంటి దానికి అలాంటి మంచి మనసు ఉంటుందని ఎలా అనుకుంటున్నావురా? మామూలుగా అయితే నమ్మలేదు, కానీ వీడియో చూసి అదే మొహం ఇంకొకరికి ఉందని గుర్తించలేకపోయావా? అంత తెలివి తక్కువ వాడివా నువ్వు అంటే? అమ్మాయి నీ పెళ్ళం సితారా, నిజమా అన్నట్లు సితారా వైపు చూస్తాడు కార్తీ. అవును అన్నట్లు కళ్ళారుతుంది. మీకెలా తెలిసింది నాన్న? బిడ్డలకి తండ్రి అయితే సరిపోదు, వాళ్ళ ప్రతి కదలిక గమనిస్తూనే ఉండాలి. అలా నేను కూడా చేశాను. రిసార్ట్లో జరిగే ప్రతి విషయం నాకు తెలిసింది. ఆ అమ్మాయి ఎవరో చాలా ఆరా తీశాను, కానీ తెలియకపోయింది. నా మనుషుల ద్వారా ఇప్పుడు ఏ వీడియో అయితే చూసానో ఆ వీడియో నాకు దొరికింది. ఆరా తీశాను, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు తెలిసింది. ఆ టైంలో రిసార్ట్కి ఎవరు వెళ్ళారని ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయి సితారా అని తెలిసింది. నీకు చెప్తే ఇదంతా నాకు తెలిసిందని బాధపడతావని నీకు ఇదంతా చెప్పలేదు, కానీ ఈ దెయ్యం దాన్ని కూడా క్యాష్ చేసుకుంటుందని కల్లో కూడా నేను ఊహించుకోలేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడాను. నేను పంపించిన మనుషులు సితారా పెద్ద కూతురని చెప్పడంతో పొరబడి పెద్ద కూతురు నిశ్చితార్థం ఫిక్స్ చేశాను. తర్వాత తెలిసింది సితారా చిన్న కూతురు అని. ఏం చేయాలని ఆలోచిస్తుంటే దీనికి సినిమాల పిచ్చి బాగా ఉందని తెలిసి టాప్ డైరెక్టర్ చేత సినిమా ఆఫర్ ఇప్పించాను, కానీ దీని యాటిట్యూడ్తో ఆఫర్ కూడా పోగొట్టుకుని మళ్ళీ ఇక్కడికి తగలడిందన్నమాట. అంతా విన్న కార్తీక్ రక్తం మరిగిపోతుంది. మాయమాటలు చెప్పి నన్ను ఎంత మోసం చేసావే అని జుట్టుపట్టి ఈడ్చుకుంటూ వెళ్ళి బయటికి
దొబ్బేస్తాడు. చెల్లి అని కూడా చూడకుండా గొప్పగా బతకడం కోసం తన కడుపు మీదనే కొట్టాలనుకుంటున్నావా? నీది ఒక ఆడజనమేనా? ఇక్కడ ఇంకో సెకండ్ ఉన్నావంటే నరికి పోగులు పెడతాను. కార్తీ గారు ప్లీజ్ అలా అనకండి. ఎంతైనా తన నా అక్క. ఆస్తి అంతస్తులు అంటే ఇష్టం ఉన్న తప్పుడు పనులు చేసే రకం కాదు. మరి ఇప్పుడు చెయ్యబోయింది ఏంటి తారా? ఏదో తెలిసి తెలియక ఇంత చేసిన తనని వెనకేసుకొస్తున్నావు. మంచితనానికి కూడా ఒక హద్దు ఉండాలి. గమ్మున ఉంటుంది తార. దాంతో మాట్లాడి కార్తీ, సెక్యూరిటీ ఈ అమ్మాయిని బయటికి గెంటేయండి అని కార్తీ తల్లి చెప్తుంది. సెక్యూరిటీ వస్తాడు. హలో హలో ఒక్క నిమిషం ఆగు సెక్యూరిటీ. నువ్వేమి పెద్ద అందగాడవని నీ మీద మోచుపడి ఇలా చేయలేదు. కేవలం రాజభోగాలు అనుభవించడానికి ఇలా చేశాను. అంతేకాని బోడి నీ పర్సనాలిటీని చూసి కాదు. నాకు కాళ్ళున్నాయి, నేను వెళ్ళగలను అని విసురుగా వెళుతుంది. అక్కడి నుంచి తన ఇంటికి వెళుతుంది నక్షత్ర. చూసావా తారా, మీ అక్కకి తప్పు చేశాడనే పక్షపాతం ఏమైనా ఉందా అని అంటుంది తార. మా అక్క అంత సులువుగా మారే రకం కాదులే అత్తయ్య, పదండి లోపలికి వెళ్దాం అని అంటుంది. ఎంతో ఆనందంగా ఈ విషయం చెప్పాలి అనుకున్నా, కానీ ఇలా జరిగింది అని అనుకోలేదు అని అంటుంది. నిజమే అమ్మా, అయినా మీ మావయ్య కరెక్ట్ టైంకి వచ్చారు కాబట్టి సరిపోయింది, లేకుంటే అని అంటారు కార్తీక్ తల్లి. నీ మనసు ఎంత మంచిదమ్మా. ఆ అబ్బాయి ఎవరో తెలియకుండానే తనని కాపాడటానికి ఎంత రిస్క్ తీసుకున్నావు తల్లి అని అంటారు. అత్తయ్య, నా వల్ల ఒకరికి మంచి జరుగుతుంది అని అనుకుంటే ఎంత దూరమైనా ఎంత కష్టమైనా పడతాను అత్తయ్య. మావయ్య చెప్పే వరకు ఆ వ్యక్తి నా భర్తనే అని నాకు తెలీదు అని అంటుంది. నిజంగానే తెలీదా అని అక్షరాతో అడుగుతారు ముగ్గురు. లేదు, అతను ఎవరో తెలుసుకోవడానికి కూడా ట్రై చేయలేదు. అలా ట్రై చేస్తే నా గురించి తెలుస్తుందేమో అని. తను ఇప్పుడు సేఫ్గా ఉన్నాడు అని నిర్ధారించుకున్నాను. తన ఫ్రెండ్ వచ్చాక తనకి కనిపించకుండా వెళ్ళిపోయాను అని అంటుంది తార. తారాని దగ్గర తీసుకుని ప్రేమగా నుదుటిపై ముద్దు పెట్టి, నీలాంటి కోడలు రావడం నిజంగా నా అదృష్టం అని అంటుంది కార్తీక్ తల్లి. ఇప్పుడు అవన్నీ ఎందుకు, మంచి శుభవార్త విన్నాం, సెలబ్రిటీ చేసుకుందాం అని కార్తీక్ తండ్రి అనడంతో అందరూ హ్యాపీ మూడ్లోకి వెళ్తారు. త్వరలోనే మన ఇంటికి మనవరాలో మనవడో రాబోతున్నాడు అన్నమాట అని ఆనందంతో పొంగిపోతూ ఉంటారు. కార్తీ తారా కాసేపు తర్వాత తన రూమ్లోనికి వెళ్తారు. సితారాని గట్టిగా హక్ చేసుకుని, నా వల్ల ఎంత బాధపడ్డావో పొట్టి నువ్వు అని అంటాడు కన్నీళ్లు రాలిస్తూ. అవన్నీ ఇప్పుడు ఎందుకు బావా, ఇదంతా గతం. అదంతా గతం. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాగా. ఆ రోజు తమరు చేసిన గాయాల వల్ల నెల రోజులు కోలుకోలేకపోయా సారు. చుక్కలు కనిపించాయనుకో, పెయిన్ వచ్చినప్పుడల్లా నిన్ను తిట్టుకునేదాన్ని అని అంటుంది నవ్వుతూ. నన్ను క్షమించుతారా అని చేతులు పట్టుకుంటాడు. ఓయ్ బావా, నువ్వు మరీ ఇంత ఎమోషనల్ ఏంటో, నేనేదో సరదా కన్నానో అంటుంది తార. మూడు మార్చ్ బావా. అవునా, ఈ మూడు ఓకేనా అని తనని బెడ్ మీద పడుకోబెట్టి బయట జరుపుతాడు. తనపై ఉన్న గాయాలు చూసి అక్కడే ఆగిపోతాడు. ఏమైంది అనుకుంటూ కళ్ళు తెరిచి చూసేసరికి గాయాలను చూసి బాధపడుతున్న కార్తీని చూసి ఓదార్చింది. బంగారం, కొంపదీసి 2 రోజుల ముందు నేను కొట్టింది నిన్నేనా? అవును. నేను తారాని ఎంత చెప్పినా నువ్వు నమ్మలేదు, పైగా బయటికి తోసావు. ఎంత గట్టిగా తోసావో తెలుసా అని అంటుంది చెంప మీద చేయి పెట్టుకొని. మీ అక్క అనుకొని అని నసుకుతాడు. అలా నసకటమేనా, చేసేదేమైనా ఉందా అని కన్ను కొడుతుంది. ప్రేమగా తనని ఆక్రమించుకుంటాడు కార్తీ. తన ఇంటికి వెళుతుంది నక్షత్ర. అప్పుడే కార్తీ తల్లి విషయం అంతా చెప్పడంతో తనని ఇంట్లోకి రానివ్వరు. సొంత చెల్లికి ఇంత అన్యాయం ఎలా చేయగలిగావే నువ్వు? అసలు నువ్వు మనిషివేనా అని ఉంటుంది తన తల్లి. మనిషిని ఎందుకు అవుతుంది, నడిచే జంతువు అవుతుంది అని అంటారు నానమ్మ. నానమ్మ అని కోపంగా అరుస్తుంది నక్షత్ర. ఏంటే, తప్పు చేసింది కాక నోరు లేస్తున్నావు, మర్యాదగా పో ఇక్కడి నుంచి అని అంటారు నక్షత్ర వాళ్ళ నాన్న. ఇక వీళ్ళు కూడా ఇంట్లోకి రానివ్వరు అని అర్థమయ్యి బ్యాగ్ సంకకు తగిలించుకొని రోడ్డు మీద పడుతుంది. ఎండకి కళ్ళు తిరిగి పడిపోతూ కారు ముందు ఉంటుంది. మెలకు వచ్చి చూసేసరికి హాస్పిటల్లో బెడ్ మీద ఉంటుంది. కాలుకు సర్జరీ జరిగి ఉండటం చూసి ఏడుస్తుంది. భయపడిన అవసరం లేదు, నువ్వు ఇప్పుడు బాగానే ఉన్నావు. నీ కాలు ఎముక విరిగింది, సర్జరీ చేసి రాడ్ వేశారు. ఒక 6 నెలలు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని అంటాడు దేవ్. దేవ్, నువ్విక్కడ బైక్లో వెళుతూ ఉంటే నువ్వు అక్కడ పడి ఉండటం చూసి అంబులెన్స్లో హాస్పిటల్ తీసుకొచ్చాను అని అంటాడు దేవ్. తారా జరిగిన విషయం అంతా చెప్పడంతో ఇంటికి వెళ్తే ఏం గొడవ అవుతుందో అని తనని ఫాలో చేస్తూ ఉంటాడు దేవ్. థ్యాంక్ యూ సో మచ్ దేవ్. ఇంతలో డాక్టర్ వచ్చి 5 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తాము. ఇంటికి వెళ్ళాక 6 నెలలు బెడ్ మీద నుంచి దిక్కకూడదు, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటాడు డాక్టర్. జాగ్రత్తగా చూసుకుంటాము సార్ అని అంటాడు దేవ్. 5 రోజులు తనని కంటికి రెప్పలా చూసుకుంటాడు దేవ్.
డిశ్చార్జ్ చేసే రోజు వస్తుంది. ఎక్కడికి వెళ్ళాలో తెలియక మదన పడుతూ ఉంటుంది. నాకు విషయం అంతా తెలుసు, నేను మా ఇంటికి నిన్ను తీసుకువెళ్తాను అని అంటాడు. ఏం చెప్పలేక సైలెంట్గా ఉంటుంది నక్షత్ర. పేరెంట్స్కి తారాకి విషయం అంతా చెప్తాడు. ఇలా దూరంగా ఉంటూ కష్టపడితే కొంచెమైనా మారుతుందేమో అని దేవు చెప్పటం, ఎవరూ నక్షత్ర దగ్గరికి రారు. దేవు మాట కట్టుబడి తనకి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేకున్నా ఇంత ప్రేమగా చూస్తున్నందుకు చాలా సంతోషపడుతుంది. దేవునే తినిపించటం, మెడిసిన్ వేయటం, బెడ్ మీదనే వ్యాయామం చేయించటం అన్నీ చేస్తూ ఉంటాడు. పర్సనల్ వర్క్స్ అన్నీ తన అమ్మ చేసేది. అందరూ కూర్చుని కబుర్లు, జోక్స్ చెప్పుకుంటూ తనతో టైం స్పెండ్ చేసేవాళ్ళు. ఎప్పటికప్పుడు విషయాలని తారాక అందిస్తూ ఉంటాడు. రోజు రోజుకి దేవు మీద, తన కుటుంబం మీద మంచి అభిప్రాయం ఏర్పడుతూ ఉంటుంది నక్షత్రకి. డబ్బులు, అంతస్తు, హోదా ముఖ్యం కాదు, ప్రేమ, అభిమానాలు ఉంటే చాలా సంతోషంగా బతికేయొచ్చని ప్రాక్టికల్గా అర్థం చేసుకుంటుంది నక్షత్ర. నిదానంగా నడక మొదలు పెడుతుంది నక్షత్ర. నెలలు నిండటంతో హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. 12 కవలలకు జన్మనిస్తుంది తారా ఫ్యామిలీ, నక్షత్ర ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉంటారు. నక్షత్ర దేవ్ హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. తనలో వచ్చిన మార్పు అందరికీ తెలియడంతో నక్షత్రాన్ని ఏమీ అనరు. పిల్లల్ని ఇద్దరిని చేతులకు తీసుకుని భూమి మీద పడకముందే మిమ్మల్ని చంపాలి అనుకున్నా ఈ పెద్దమ్మని క్షమిస్తారు కదో అని ముద్దు పెట్టుకుంటుంది. పశ్చాత్తాపంతో నిండిన నక్షత్ర కళ్ళను చూసి తారా ప్రేమగా దగ్గరికి పిలుస్తుంది. నన్ను క్షమించగలవా తారా? అవే మాటలక్క, తెలుసో తెలియకో అలా జరిగింది. ఇప్పుడు అవన్నీ ఎందుకు? నువ్వు నాకు అదే చాలు అని అంటుంది తన చేయి పట్టుకొని. ఇరు కుటుంబాలకు క్షమాపణలు చెప్పుకుంటుంది. నక్షత్ర అమ్మ, నాన్న ప్రేమగా దగ్గరికి తీసుకుంటారు. పదమ్మ మన ఇంటికి పోదాం అని. అక్కడ ఎన్ని రోజులు ఉంటావు అని అంటుంది నక్షత్ర అమ్మ. ఎప్పటికైనా అక్కడ ఉండవలసిన దాన్నే కదమ్మా నేను అని అంటుంది నక్షత్ర. దేవ్ తను ఏం చెప్పిందో అర్థం చేసుకోలేకపోతాడు. దేవ్ నన్ను పెళ్లి చేసుకుంటావా అని సూటిగా అడుగుతుంది అందరి ముందు. ఈ క్షణం కోసమే కదా 5 సంవత్సరాల నుండి వెయిట్ చూస్తున్నా అని తనని గట్టిగా హక్ చేసుకుంటాడు. అందరూ నక్షత్ర కూడా మంచి జీవితం దొరికింది అని సంతోషపడతారు. తారాకి డిశ్చార్జ్ అయ్యాక వేదమంత్రాల సాక్షిగా దేవ్, నక్షత్ర ఒకటవుతారు. స్టోరీ కూడా మనం ఇక ముగిచ్చేద్దాం. వాళ్ళు కూడా ఒకటైపోయారు కదా. స్టోరీ నచ్చిందా? నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి స్టోరీతో రేపు మార్నింగ్ మళ్ళీ కలుస్తాను. లేదు ఈ ఈవినింగ్ మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ.